Hello friends, welcome to Honey GS classes. Space Current Affairs 2023 year roundup. January 1 నుంచి December 31st వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలని డిస్కస్ చేయబోతున్నాము. ఇది వెరీ ఫస్ట్ టైం కాదు, మనము డే వైజ్ కరెంట్ అఫైర్స్ చేసి ఉన్నాము. ఆ 1 year కరెంట్ అఫైర్స్లో ఉన్న స్పేస్ టాపిక్స్ నుంచి మన అధ్యయన సౌలభ్యం కోసం అని చెప్పేసి మొత్తం 5 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్స్ డివిజన్ ఎందుకోసం అంటే మనిషి మెదడు అనేది సారూప్య అంశాలు ఒక దగ్గర ఉన్నప్పుడు సులభంగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అట్లా మనం డివైడ్ చేసినాం. మొత్తం 5 చాప్టర్స్ బ్రీఫ్గా వస్తే, సో ఫస్ట్ది ఇస్రో మిషన్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఏమొస్తుంది, వెరీ ఫేమస్ చంద్రయాన్ 3 అని చెప్పేసి, ఆదిత్య L1 అని చెప్పేసి, మెగా ట్రాపిక్స్, GSAT 12, GSAT 24 అని చెప్పేసి, SDSCR అని చెప్పేసి, మెగా ట్రాపిక్స్ 1 అని చెప్పేసి, ఇటువంటివి మనకు అన్నీ కనిపిస్తాయి. NVS 01 అని చెప్పేసి ఉంది. సో అవన్నీ ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వస్తుంది చాప్టర్ నెంబర్ 2, ఇస్రో యొక్క భవిష్యత్ ప్రయోగాలు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నాడు. గగన్యాన్ కావచ్చు, శుక్రయాన్ కావచ్చు, లేదా నిస్సార్ అంటే మనకు ఈ నాసా అండ్ ఇస్రో యొక్క సంయుక్త ఆపరేషన్ అది. నెక్స్ట్ 2035 కల్లా ఇండియన్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి, 2040 కల్లా చంద్రయాన్ మానవ సహిత మిషన్ అని చెప్పేసి, ఇవన్నీ మనకి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఒక ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. థర్డ్ది ప్రైవేట్ స్పేస్ మిషన్స్ అని చెప్పేసి ఉంది. సో ప్రైవేట్ స్పేస్ మిషన్ లోపల ఏమొస్తుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ స్కై రూట్ సంస్థ ఇటీవల ఫ్రాన్స్ యొక్క 2 సంస్థలు కనెక్ట్ షాట్ ప్రోతెమి అని చెప్పేసి, ప్రోమేతి కనెక్ట్ షాట్తో ఒప్పందం చేసుకుంది ఉపగ్రహాలు పంపేటందుకు. అటువంటిది కావచ్చు, లేదా విక్రమ్ S ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం, అటువంటిది కావచ్చు. లేదా అగ్నికూల్ సంస్థ మనకు ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని ఓపెన్ చేస్తుంది, అటువంటిది కావచ్చు. ఇవన్నీ ప్రైవేట్ స్పేస్ మిషన్స్ అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం. ఈ 3 చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాప్టర్ నెంబర్ 4 వస్తుంది, ఇస్రో యొక్క ప్రోగ్రామ్స్ లేదా సర్వీసెస్ అని చెప్పేసి వస్తుంది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలతో పాటు ఇతర రంగాలకు కూడా తన యొక్క సేవల్ని విస్తరించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నభ్బు మిత్ర అని చెప్పేసి ఉంది. ఇది ఫిషరీస్ మ్యాన్ కోసము, మారిటైమ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి 2-way కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం, అటువంటిది కానీ. లేదా స్కూల్ స్టూడెంట్స్ కోసం మనకు యువికా ప్రోగ్రామ్ అని చెప్పేసి, లేదా స్టార్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ ఇస్రో యొక్క ప్రోగ్రామ్స్ లేదా సేవలు అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ వెరీ రేర్గా ప్రశ్న పడుతుంది. సో లాస్ట్ ఫైనల్ ఇతర అంతరిక్ష ప్రయోగాలు వేరే కంట్రీస్. ఇందులో మనం ప్రముఖంగా నాసా ఒకటి, అమెరికా, రష్యా ఒకటి, చైనా ఒకటి, జపాన్, ఇవి 4 వెరీ వెరీ ఫేమస్. మళ్ళీ కొన్ని మనకి వార్తల్లో ఉన్నాయి. అగ్రిశాట్ అని చెప్పేసి వ్యవసాయ సేవల కోసం మాత్రమే అంకితం చేయబడ్డ ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. అగ్రిశాట్ అది సౌత్ ఆఫ్రికా పంపుతుంది. సో డ్రాగన్ ఫ్లై అనే ప్రైవేట్ సంస్థ పంపుతుంది. అటువంటి మనం డిస్కస్ చేయబోతున్నాం వేరే కంట్రీస్. ఈ 5 చాప్టర్స్లో ఫస్ట్ 3 చాప్టర్స్ అయితే ప్రతి అంశాన్ని డిస్కస్ చేయాలి క్షుణ్ణంగా. సో మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ హైలైట్స్ ఆఫ్ ది స్పేస్ కరెంట్ అఫైర్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ స్పేస్. అంటే ఏవో కొన్ని 4 తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 23లో జరిగిన అన్ని స్పేస్ మిషన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రశ్న మిస్ అయ్యేందుకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. రైట్. సో ఫస్ట్ మనకి ఇది ఇస్రో యొక్క ప్రోగ్రామ్స్ కాకుండా ఫస్ట్ ఇస్రో మిషన్స్ ఏమున్నాయి. సో ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్ ఆదిత్య L1 అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. దెర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ ఎక్కువ స్కోప్ అయితే ఉన్నది. సో ఇది సూర్యుని గురించి అధ్యయనం కోసము భారతదేశం యొక్క ఫస్ట్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ నేరుగా వస్తున్నాయి. ఏంటి ఫస్ట్ చూస్తే, సో సన్ అబ్జర్వేటరీ విషయంలో ఇది ఫస్ట్ది, ఇక్కడ ఇండియా విషయంలో ఫస్ట్ది. సో మనకి ప్రపంచంలో చూస్తే 5వ కంట్రీ అని చెప్పేసి ఉన్నది. సో అందులో USA ఉంది, చైనా ఉంది, జపాన్ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉన్నది. మళ్ళీ ఇది L1 దగ్గర ఉన్నది కాబట్టి L1 దగ్గర ఇది 3వ కంట్రీ అండి. L1 దగ్గర లాంగ్ రేంజ్ పాయింట్ 1 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. విశ్వంలో మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. సూర్యుని గ్రావిటీ, ఎర్త్ గ్రావిటీ ఈక్వల్గా అవుతుంది కాబట్టి వస్తువు స్థిరంగా కాన్స్టెంట్గా ఉండే ప్రదేశాలని లాంగ్ రేంజ్ పాయింట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో L1 వచ్చేసి ఈ సన్ అండ్ ఎర్త్ మధ్యలో ఉంటుంది, సూర్యునికి ఎదురుగా ఉంటుంది కాబట్టి మనం L1 తీసుకున్నాము. L1 దగ్గర ఉండి సన్ అబ్జర్వేటరీ చూస్తే 3rd కంట్రీ.
ఇంతకుముందు మనకి అమెరికా ఉన్నది, యూరోపియన్ యూనియన్ ఉన్నది. సో రష్యా, జపాన్లు మాత్రము ఉన్నాయి కానీ L1 దగ్గర కాదు. మొత్తం మీద భారతదేశం యొక్క ఫస్ట్ సన్ అబ్జర్వేటరీ మిషన్ ప్రపంచంలో 5వది, L1 వద్ద చూస్తే 3వది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, సో ఈ ఆస్ట్రానమీ పరంగా, ఖగోళ పరిశోధన పరంగా ఇండియాలో సెకండ్ది అండి. మరి ఫస్ట్ది ఏంటి అంటే మనకు ఆస్ట్రోసాట్ అని చెప్పేసి ఉంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆస్ట్రానమీ మిషన్ ఇండియా. సో మనకి ఇది ఆస్ట్రోసాట్ అని చెప్పేసి మళ్ళీ ఇదే క్లాసులో వస్తుంది. ఇటీవల అంతరిక్షంలో విస్ఫోటనము 600వ పేలుడిని ఆస్ట్రోసాట్ గుర్తించింది. 2015లో మనం దీన్ని PSLV C-30 ద్వారా పంపుకున్నాము. సో మనకి ఆస్ట్రోసాట్ వెరీ వెరీ ఫేమస్. ఇది ఫస్ట్ ఆస్ట్రానమీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో సెకండ్ ఆస్ట్రానమీ. థర్డ్ది ఇటీవల జనవరి 1న మనం పంపుకున్నాము PSLV C-58 ద్వారా. అదేమో ఎక్స్పోసాట్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఆస్ట్రానమీ రంగంలో 3వది భారతదేశంలో చూస్తే. ఫస్ట్ది ఆస్ట్రోసాట్, సెకండ్ ఆదిత్య L1, థర్డ్ది ఎక్స్పోసాట్. సన్ మీద చూస్తే ఇండియాలో ఫస్ట్ది, L1 మీద చూస్తే ప్రపంచంలో థర్డ్ది, ఓవరాల్గా సన్ మీద చూస్తే మొత్తం మీద 5th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ అయితే PSLV ఇన్ఫ్యాక్ట్ C-57 ద్వారా పంపినాం. ఇట్ ఈస్ ఎక్సెల్ వర్షన్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి 23rd లోపల చూస్తే PSLV C-55 వార్తల్లో ఉంది. దీని ద్వారా మనము టెల్ EOS-2 అని చెప్పేసి సింగపూర్కి పంపుకున్నాము. PSLV C-56 అని చెప్పేసి DSSAR సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పి సింగపూర్ ఉపగ్రహం, అది కూడా 56 వార్తల్లో ఉంది. అండ్ PSLV C-57 అని చెప్పేసి ఆదిత్య L1 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. 58 మనం 24లో పంపుకున్నాము. ఇవి మాత్రం మనకు PSLV C ప్రయోగాలు వార్తల్లో ఉన్నాయి. ఎస్, ఇంకా కొన్ని చూస్తే ఆస్ట్రోసాట్ అనేది ఎప్పుడో 2015లో పంపుకున్నాము. బట్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఇది PSLV C-30 అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మెగాట్రాపిక్స్ అని చెప్పేసి, ఇది ఫ్రాన్స్ మరియు భారతదేశం యొక్క ఉమ్మడి ఉపగ్రహము. ఇటీవల దీన్ని నియంత్రిత పద్ధతిలో భూ వాతావరణంలోకి తీసుకొచ్చి ధ్వంసం చేయబడ్డది. సో మెగాట్రాపిక్స్ 1 అని చెప్పేసి పిలుస్తాం. ఇది PSLV C-18. ఇంకోటి GSAT-12 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేమో ఇన్ఫ్యాక్ట్ PSLV C-17. ఇవి రెండు కూడా మనము కంట్రోల్డ్ మేనర్లో భూ వాతావరణంలోకి తీసుకొచ్చి ధ్వంసం చేయబడ్డ ఉపగ్రహాలు. భారతదేశం యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. సో ఉపగ్రహాన్ని ప్రయోగించి జీవితకాలం అయిపోయినాక దాన్ని నియంత్రణ పద్ధతిలో భూ వాతావరణంలోకి తీసుకొచ్చి ధ్వంసం చేసే టెక్నాలజీ అయితే పొందింది. అందులో ఫస్ట్ మెగాట్రాపిక్స్ 1 అని చెప్పేసి, సెకండ్ GSAT-12 అని చెప్పేసి ఉంది. PSLV C మీద మనకు 2023లో ఇవి 5 మాత్రమే, ఈ 6 మాత్రమే మనకు కనిపించినాయి. 55, 56, 57, 30, 18 అండ్ 17 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఒక దగ్గర చూసుకుంటే మనకి ఈజీగా ఇన్ఫ్యాక్ట్ అన్వయింపు అనేది పరీక్షలో ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ ఉంది, L1 కక్ష దగ్గర హలో ఆర్బిట్ అని చెప్పేసి ఇది సెప్టెంబర్ 2న పంపినారు. సో డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ మిషన్ కాబట్టి. L1 కక్ష దగ్గరికి చూస్తే సో 6th జనవరిన మొన్న పోయింది కాబట్టి, సో ఎన్ని రోజులు అవుతుంది అంటే మనం కౌంట్ చేస్తే 127 డేస్ అని చెప్పేసి వస్తుంది. బట్ మనకి పేపర్లో చూస్తే 126 అని చెప్పేసి ఉన్నది. మీరు కౌంట్ చేయండి, సెప్టెంబర్లో మొత్తం 29 డేస్ ఉంటాయి. ఫస్ట్ తీసేయండి 30 కాబట్టి, సెకండ్ ప్రయోగం చేసినాము ఆ రోజు మనం కౌంట్ చేయాల్సింది కాబట్టి, సో 29 డేస్. అక్టోబర్లో 31, నవంబర్లో 30, డిసెంబర్లో మళ్ళీ 31, జనవరిలో చూస్తే 6 డేస్ కౌంట్ చేస్తే 127 డేస్ వస్తుంది. 127 డేస్ ప్రయాణించి ఎంత దూరము అంటే సో 1.5 మిలియన్ km ఇంత దూరం ప్రయాణించి L1 వద్ద చేరింది. ఇది L1 చుట్టూ 177.8 డేస్కి ఒకసారి ప్రదక్షిణ చేస్తుంది. ఐ మీన్ సింపుల్ చెప్పాలంటే 6 months అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంటే ఇయర్లో 2 సార్లు L1 చుట్టూ పరిభ్రమిస్తుంది మన ఆదిత్య L1. 6 months అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 180 డేస్ అని చెప్పేసి. బట్ మనకు 177 ఉంది కాబట్టి పెద్దగా దగ్గర ఉంది కాబట్టి మనకి పెద్ద కన్ఫ్యూజ్ అయితే కావద్దు. నెక్స్ట్ దీని యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరు అంటే సో నిగర్ షాజీ, మహిళ కాబట్టి వెరీ వెరీ ఫేమస్. సో మనకి నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఈ స్పేస్ సెక్టార్ లోపల వార్తల్లో నిలిచారు.
అందులో ఒక ఆమె నిగర్ షాజీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ L1 ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ ఎవరంటే నిగర్ షాజీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి దీని లక్ష్యాలు ఏంటి? సింపుల్ చెప్పాలంటే సౌరం యొక్క సోలార్ సిస్టమ్ యొక్క ఎగువ వాతావరణము, ఐ మీన్ మనకు క్రోమోస్పియర్ వస్తుంది అండ్ కరోనా వస్తుంది. సో దీన్ని అధ్యయనం చేస్తుంది. కరోనల్ హీటు, సూర్యుని సర్ఫేస్ కంటే కరోనల్ దగ్గర ఎందుకు ఎక్కువ టెంపరేచర్ ఉన్నదని చెప్పేసి అది మనకి ఇంతవరకు అర్థం కాలేదు, దాన్ని అధ్యయనం చేస్తుందని చెప్పేసి. సౌర విస్ఫోటనము, సౌర గాలుల ఫలితంగా నెంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ధ్వంసమవుతుంది. సౌర గాలి ఎందుకు వస్తుందని చెప్పేసి, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇది అధ్యయనం చేస్తుంది. ఇంకోటి మరి కొన్ని మనకు పెలోడ్స్ అయితే అవసరం ఉంటుందండి. అయితే పెలోడ్స్ మన నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మీకు మరింత సమాచారం కోసం చూస్తే సెప్టెంబర్ మ్యాగజైన్లో చూస్తే కనిపిస్తుంది. హనీ జిఎస్ క్లాసెస్ మన గ్రూప్లో ఉన్నట్లయితే సెప్టెంబర్ మంత్లీ మ్యాగజైన్లో ఇంకా మనం గ్రూప్ 1 కోసం అని చెప్పేసి ఆదిత్య L1 ప్రాముఖ్యత ఏంటి, పెలోడ్స్ సైంటిఫిక్ అన్ని మొత్తం డిస్కస్ చేసినాం. అందులో మనకు ఒకటి మాత్రం వార్తల్లో ఉంది, అదే హీలియస్ అని చెప్పేసి ఉన్నది. సో HEL1 ఇన్ఫ్యాక్ట్ అది లాంగ్ రేంజ్ పాయింట్ OS అని చెప్పేసి హై ఎనర్జీ L1 ఆర్బిటల్ స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి సౌర గాలిని వెరీ ఫస్ట్ టైం రికార్డు చేసింది. ఇన్ఫ్యాక్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్ కూడా అమెరికా పంపింది కదా, అది కూడా రికార్డ్ చేయలేదు. ఇండియా యొక్క ఆదిత్య L1 మిషన్ అయితే ఈ హిలోస్ అనే పెలోడ్ ద్వారా సౌర గాలిని వెరీ ఫస్ట్ టైం రికార్డ్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇది కంప్లీట్గా మనకు ఈ ఆదిత్య L1 గురించి సమాచారము ఇది సరిపోతుందండి. దీని యొక్క పెలోడ్ యొక్క వెయిట్ చూస్తే 1480 kgs అని చెప్పేసి ఉంది. సెప్టెంబర్ 2న పంపారు, జనవరి 6న L1 కక్ష దగ్గరికి పోయింది కాబట్టి సో 127 డేస్ యాక్చువల్గా. సో మన పేపర్లో చూస్తే 126 డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రశ్న వస్తే ఇంతకంటే ఎక్కువ రాదు, బట్ మనకి గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే గిట్ట సో ఆదిత్య L1 ప్రాముఖ్యత ఏంటి, ఆ పెలోడ్ యొక్క సైంటిఫిక్ ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఇక్కడ కొద్దిగా సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవాలి, L1 ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకు కంప్లీట్గా L1 గురించి సమాచారము. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, PSLVC ఎప్పుడెప్పుడు వచ్చింది, 55, 56, 57, 30, 18, 17 దీన్ని బై హార్ట్ చేసేయండి. సో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కొన్ని విషయాలు బై హార్ట్ చేయాలి, బట్టి పట్టద్దు. బట్టి అనేది పెద్ద బూత్ పదం కాదు. సో కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ దాన్ని బట్టి పట్టేది ఇలా గుర్తుంటుంది, ఇన్ఫ్యాక్ట్ ఏది దేనికి అని చెప్పేసి కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని బై హార్ట్ చేయాలి. అందులో బై హార్ట్ కేటగిరీ అని చెప్పేసి ఇది పిలుస్తాం. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ చంద్రయాన్ 3 అని చెప్పేసి ఇది సెకండ్ది వెరీ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్ ఇస్రోది 23 లోపల. సో చంద్రయాన్ 3 అని చెప్పేసి ఉంది. మళ్ళీ సేమ్ డేట్ అయితే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఈ రెండింటి డేట్ అవసరం ఉంటుంది. సో దీన్ని చూస్తే వెరీ ఫస్ట్ టైం మనము 14th జూలైన ప్రయోగం చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ 23rd ఆగస్టున ఇది ఇన్ఫ్యాక్ట్ చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయింది సౌత్ పోల్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ సౌత్ పోల్ కాదు, సో ఇది 70 డిగ్రీల అక్షాంశం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు సౌత్ పోల్ అనేది 90 degrees అని అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. సో 70 degrees అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గర కావచ్చు, సౌత్ పోల్ మీద కావచ్చు. సో ఇట్ ఈస్ ఫస్ట్ నేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతవరకు చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయిన 3 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా 4 కంట్రీస్. ఇటీవల చూస్తే జపాన్ యొక్క స్లిమ్ మిషన్ అనేది, సో ఇది మనకు స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేటింగ్ మిషన్ అని చెప్పేసి జనవరి 19న నిన్న మనకు సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. బట్ అది పూర్తిగా పనిచేస్తుంది లేదని చెప్పేసి మనకు జక్సా జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ పూర్తిగా చెప్పలేదు. బట్ సాఫ్ట్ ల్యాండింగ్ అయితే అయింది. ఇట్ ఈస్ ద 5th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా 4th కంట్రీ సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో. ఓవరాల్ సాఫ్ట్ ల్యాండింగ్లో ఇండియా 4th కంట్రీ, సౌత్ పోల్ దగ్గర మాత్రం ఇండియా ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో అది చాలామందికి సాధ్యం కాలేదు, ఇండియాకి ఇస్రోకి సాధ్యమైందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 2023 జూలై 14. సో 23 ఆగస్టు సాఫ్ట్ ల్యాండింగ్ అయింది కాబట్టి మనకు ఎన్ని రోజులు వస్తుంది, ఇది 23 రోజులు ప్లస్ అదొక 18 రోజులు, అంటే సో 41 days ప్రయాణం చేసి ఇన్ఫ్యాక్ట్ ఇదైతే సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్లేస్కి మన PM మోడీ గారు శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టాడు.
సో మొత్తం ప్లేస్ ఎంత అంటే మనకు 4 km ఇంటూ 2.4 km ఎక్కువ ప్లేస్లో ల్యాండింగ్ అయ్యేలా ఆ ప్లేసెస్ని ఎక్కువ ఎంచుకున్నారు కాబట్టి చంద్రయాన్ 2తో పోలిస్తే 3 సక్సెస్ అయింది. కారణం ఏంటి అంటే సో మనకు ఇది మెయిన్ కారణం అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ స్పేస్ యొక్క ప్రదేశం చూస్తే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నది. సో నెక్స్ట్ చంద్రయాన్ 2 కూడా మనకు ల్యాండింగ్ అయింది, బట్ అది క్రాష్ ల్యాండింగ్ అయింది. సో దాన్ని తిరంగా పాయింట్ అని చెప్పేసి మన పిఎం మోడీ గారు పేరు పెట్టారు. సో తిరంగా పాయింట్ అని చెప్పి చంద్రయాన్ 2 గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే శివశక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆగస్టు 23ని సో నేషనల్ స్పేస్ డేగా అనౌన్స్మెంట్ చేశారు. సో నేషనల్ స్పేస్ డేగా గుర్తుపెట్టుకోవాలి. 2023లో సో ఇది అనౌన్స్మెంట్ జరిగింది. 24లో మనకు జరగబోతుంది 23 ఆగస్ట్ అని చెప్పేసి చంద్రయాన్ 3 మనకి ఇది. సో మరి రాకెట్ ఏంటి మనకు? సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ LVM, సో LVM-3 M4 అని చెప్పేసి ఇక్కడ M4 అంటే ఏంటంటే మన మిషన్ 4 అండి. LVM-3 రాకెట్ని 4వసారి ఉపయోగిస్తున్నారు కాబట్టి LVM-3 M4 అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే సింపుల్గా ఇంకా సో GSLV MK3 అని చెప్పేసి కూడా పిలవచ్చు. ఇది మనకు రాకెట్ పేరు అండి. ఎక్కడి నుంచి పంపిస్తుంది మన ఉపగ్రహాలు? శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కాబట్టి పెద్దగా మనకు అదైతే కన్ఫ్యూజ్ లేదు. చంద్రయాన్ 3లో మనకు ఉన్నటువంటి మాడ్యూల్స్ అవి పెలోడ్స్ ఏంటి అంటే ఒకటి సో ప్రొపల్షన్ మాడ్యూల్, సెకండ్ ల్యాండర్ ఉంది, అండ్ 3 రోవర్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి 4వది ఆర్బిటర్ అని చెప్పేసి లేదు అని చెప్పేసి రాసుకోవాలి. ఎందుకు లేదని చెప్పేసి రాసుకోవాలంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి లేదు అని చెప్పేసి చదువుకోవాలి. ఈ 3 చదివేసి వదిలేస్తే మనం ఎగ్జామ్ హాల్కి పోయినాక ఆర్బిటర్ అని చెప్పేసి ఉంటే ఉండవచ్చు అని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. చంద్రయాన్ 2 యొక్క ఆర్బిటర్ని ఉపయోగం చేసుకుంటున్నాం కాబట్టి చంద్రయాన్ 3లో స్పెషల్గా ఆర్బిటర్ని మళ్ళీ తయారు చేసుకోలేదు. సో ల్యాండర్ పేరు మనకి విక్రమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో విక్రము ల్యాండ్ అయినాక ఫస్ట్ సందేశం ఏంటి అంటే సో ఐ రీచ్డ్ U2 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సందేశం ఇవ్వడం జరిగింది. సో రోవర్ పేరు మనకి ప్రజ్ఞాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కేవలము 26 kg కలిగి ఉంటుంది. విక్రమ్ ఏమో 1726 kg కలిగి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ల్యాండర్ అండ్ రోవర్ యొక్క వెయిట్ అనేది అవసరం అంటే కంపల్సరీ అవసరమే. సో రోవర్ 26 kg అయితే ల్యాండర్ వచ్చేసి 726 kg అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీటి జీవితకాలం ఎంత మనకు అంటే 1 లూనర్ డే అంటే పగలు ఉన్న టైం ఎంత మనకి 14 days కాబట్టి సో 1 లూనర్ డే ఈజ్ ఈక్వల్ టు 14 ఎర్త్ డేస్ కాబట్టి 14 days మాత్రమే పనిచేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఈరోజు పేపర్లో చూస్తే తెలంగాణ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చింది. సో ఈ ల్యాండర్ అనేది విక్రమ్ ఇంకా పనిచేస్తుంది అట, నిద్రావస్థలో ఉన్నప్పటికీ ఇంకా పనిచేస్తుంది అట అని నాసా మనకు చెప్పింది. కాబట్టి సో ఇటీవల మన నాసా యొక్క పరికరం మనకు సో ఇన్ఫ్యాక్ట్ LRA అని చెప్పేసి పిలుస్తాం. సో LRA అనేది ఈ ల్యాండర్ యొక్క ఉనికిని లొకేట్ చేస్తుంది కాబట్టి ఇంకా పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. LRA అనేది వన్ ఆఫ్ ది పెలోడ్ ఆఫ్ ది చంద్రయాన్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి కొన్ని పెలోడ్ చూస్తే చంద్రయాన్ 3 పరీక్షల్లో వస్తాయండి. అందులో ఒకటి రంభా అని చెప్పేసి ఉన్నది. ఇది రంభా అనేది ప్లాస్మా అధ్యయనం చేస్తే చంద్రయాన్ 3 మీద. సెకండ్ది చస్టే అని చెప్పేసి ఉన్నది. ఇది టెంపరేచర్ని అధ్యయనం చేసింది. సో చంద్రుడు చల్లనివాడు కాదు అని చెప్పేసి 50 degrees పైగా ఉందని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం గుర్తించింది చంద్రయాన్ 3 అని చెప్పేసి. ఇంకోటి లిబ్స్ అని చెప్పేసి ఉన్నది. ఈ లిబ్స్ మనకు మూలకాలని గుర్తిస్తుంది. అందులో వెరీ ఫస్ట్ టైం సల్ఫర్ అనే మూలకాన్ని గుర్తించింది కాబట్టి ఈ పెలోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి LRA అని చెప్పేసి ఉన్నది. ఈ LRA అనేది మనకు విక్రమ్ యొక్క పెలోడ్. ఇది ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఏరియా అని చెప్పేసి పిలుస్తాం. సౌత్ పోల్ మీద ఈ యొక్క లొకేషన్ మార్కర్గా పనిచేస్తుందని చెప్పేసి మనకి ఈరోజు పేపర్లో వచ్చింది. మనం కొద్దిగా అధ్యయనం చేయాలి. వాస్తవంగా LRA అనేది గుర్తించింది. సో చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ అనేది లొకేటర్గా పనిచేస్తుందని చెప్పేసి నాసా చెప్పడం జరిగింది. సో ఇది ఒకసారి చూసుకోండి, లొకేషన్ మార్కర్ అని చెప్పేసి చదువుకోవాలి. ఇది ఇంకా చూస్తే చంద్రయాన్ 3 అయితే మనకు ఈ ప్రయోగించిన రోజట యూట్యూబ్ లైవ్ చూస్తే 8 million ఒకే టైంలో లైవ్ చూస్తున్నారట. యూట్యూబ్ హిస్టరీ మొత్తంలోనే లైవ్ ప్రోగ్రాంలో 8 million అనేది ఇది అత్యధికమట. అది కూడా చూసుకోవాలి. చంద్రయాన్ 3 విషయంలో ఇస్రో యొక్క ప్రోగ్రామ్స్ చూస్తే అప్నా చంద్రయాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. ఇది ఏంటి అంటే సో స్కూల్ పిల్లలకి చంద్రయాన్ 3 మీద క్విజ్ అని చెప్పేసి పిలుస్తాం.
అదే అప్నా చంద్రయాన్. చంద్రయాన్ 3 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే మనకు సో వీర ముత్తువల్ అని చెప్పేసి ఉన్నాడు. సో వీర ముత్తువల్ ఇన్ఫ్యాక్ట్ ఇతను ప్రాజెక్ట్ డైరెక్టర్. చంద్రయాన్ 3 యొక్క మిషన్ డైరెక్టర్ ఎవరంటే మోహన్ కుమార్ అని చెప్పేసి ఉన్నాడు. ఇంకొక మహిళ ఉంటుంది రీతు శ్రీవాస్తవ అని చెప్పేసి, ఆమె రాకెట్ ఉమెన్గా ఫేమస్. ఆమె కీలక పాత్ర పోషించింది GSLV MK3 విషయంలో. సో రీతు శ్రీవాస్తవ రాకెట్ ఉమెన్గా బిరుదు. మనకు నేరుగా ప్రశ్న వస్తుంది, రాకెట్ ఉమెన్ అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇదంతా మన చంద్రయాన్ 3 గురించి. ఇంకేమైనా అవసరం అంటే ఒకసారి చూస్తే శివశక్తి తిరంగా పాయింట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఫస్ట్ కంట్రీ, ఓవరాల్గా 4th కంట్రీ. ఈ ల్యాండింగ్ అయినప్పుడు జాతీయ చిహ్నము ఇస్రో లోగో అయితే చంద్రుని యొక్క సర్ఫేస్ మీద ల్యాండర్ ముద్రించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సరిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ మనకైతే అవసరం లేదు. చంద్రయాన్ 3 గురించి ఇది ఇన్ఫర్మేషన్. మరింత సమాచారం కావాలి అంటే గ్రూప్ 1 మెయిన్స్ కోసం చూస్తే చంద్రయాన్ 3 యొక్క సైంటిఫిక్ పెలోడ్స్ ప్రాముఖ్యత ఏంటి, ఈ ప్రయోగ ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ కోసం పేపర్ 5లో ప్రశ్న వస్తుంది. సో దానికోసం చూస్తే July 1 to 15 మ్యాగజైన్లో చూస్తే మనకి ఎక్కువ సమాచారం అయితే దొరుకుతుంది. July 1 to 15 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే ప్రిలిమ్స్ కోసము గ్రూప్ 2 కోసం ఇది సరిపోతుంది మనకు. సో మనకి 4 పెలోడ్స్ వార్తల్లో ఉన్నాయండి. రంబా, చెస్టే, లీవ్స్, LRA అని చెప్పేసి ఇది మనకి ఈరోజు న్యూస్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం దీని గురించి. సో నెక్స్ట్ లూపెక్స్. చంద్రయాన్ 4 ఇది ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని లూపెక్స్ అని చెప్పేసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి లేదా చంద్రయాన్ 4 అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియా యొక్క ఇస్రో, సో ఇస్రో ప్లస్ జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ అయిన జాక్సా యొక్క ఉమ్మడి ప్రయత్నము చంద్రయాన్ 4 అని చెప్పేసి పిలుస్తాం. చంద్రయాన్ 4లో ఇస్రో మనకు ల్యాండర్ని ప్రొవైడ్ చేస్తుంది. వై? బికాస్ సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీ మనకు తెలుసు. జపాన్ కూడా మనకు ఈ స్లిమ్ ద్వారా సాధించింది, 5th కంట్రీ అని చెప్పేసి ఈరోజు రికార్డ్ సృష్టించింది. బట్ మనకు జాక్సా కన్ఫర్మ్ చేయలేదు ఇంకా. రైట్, ఈ జాక్సా చేస్తుందంటే మనకు ఇన్ఫ్యాక్ట్ రోవర్ని ప్రొవైడ్ చేస్తుంది, దాంతోపాటు రాకెట్ని H3 అని చెప్పేసి రాకెట్ పేరు అండి. సో రాకెట్ పేరేంటి? H3 అని చెప్పేసి. ఎక్కడి నుంచి ప్రయోగిస్తుంది? రాకెట్ వాళ్ళదే కాబట్టి అక్కడ నుంచి ప్రయోగం చేస్తుంది. దాని పేరు తనేగాషిమా అని చెప్పేసి పిలుస్తాం. జపాన్ ప్రయోగించింది అంటే మనకు తనేగాషిమా నుంచి ప్రయోగిస్తుంది. మన శ్రీహరికోట ఎట్లనో జపాన్కి తనేగాషిమా అట్లా, అమెరికాకి ఫ్లోరిడా అట్లా, కేప్ కెన్వెరల్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనకు ఇంకా ఏది ఈ చైనా చూస్తే జియుక్వాన్ అని చెప్పేసి పిలుస్తాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చూస్తే ఫ్రెంచ్ గయానా అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ ఆయా దేశాల యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రాల పేర్లు. మనకి ఇవి తెలిస్తే కరెంట్ అఫైర్స్లో ఈ చైనా ప్రయోగిస్తే ఏముంటుంది? లాంగ్ మార్చ్ 2CO 4CO 3CO ఉంటుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగిస్తే గిట్ట ఏరియన్ 5 ఏరియన్ 4 అని చెప్పేసి అట్లా ఉంటాయి. సో అట్లా మనకి ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు ఆన్సర్. ఇది చంద్రయాన్ 4 మనకి ఇది ఎప్పుడు ప్రయోగిస్తామని చెప్పేసి మనకి క్లారిటీ లేదు. జస్ట్ తనేగాషిమా H3 అని చెప్పేసి దీని యొక్క జీవితకాలం చూస్తే 100 days అట. అయితే ఇది ల్యాండింగ్ కూడా మనకు సౌత్ పోల్ దగ్గరనే ప్లాన్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గరనే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చినాయి. ఇది చంద్రయాన్ 4 గురించి. ఎక్కువ సమాచారం మనకి లేదు, ఇంకా ప్రయోగించలేదు కాబట్టి. నెక్స్ట్ సో PSLVC 55 వార్తల్లో ఉంది, PSLVC 56 వార్తల్లో ఉంది. సో 57 ఏంటి మనకు ఆదిత్య L1 పంపినారు, 58 ఏంటి మనకి ఇటీవల ఎక్స్పోసాట్ అని చెప్పేసి పంపినారు. సో ఎక్స్రే పొలారిమెట్రీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 58, 57 అని చెప్పేసి. సో 55లో మనకు సో TELEOS2 అని చెప్పేసి, ఇంకోటి ల్యూమిటీ 4 అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు కూడా సింగపూర్ యొక్క ఉపగ్రహాలని పంపారు. ఎర్త్ అబ్జర్వేషన్ చేద్దామని చెప్పేసి పంపింది సింగపూర్ అయితే. సో మనకు సింగపూర్ పంపింది. ఇంకోటి PSLVC 56 కూడా సో DSSCR అని చెప్పేసి సింగపూర్ యొక్క ఉపగ్రహమే. ఇది కూడా సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి పిలుస్తాం, వాతావరణ పరిశోధన కోసం అని చెప్పేసి అది సింగపూర్ పంపింది. సో మన సింగపూర్ పంపింది కాబట్టి మనకి ఏం అర్థం కావాలంటే ఇవన్నీ వాణిజ్య ప్రయోగాలు.
ఇస్రో డబ్బులు తీసుకొని పంపింది. సో ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే విదేశాల దగ్గర మనకు ఒక సంస్థ ఉన్నది, అదే న్యూ స్పేస్ ఇండియన్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో NSIL యొక్క వాణిజ్య ప్రయోగాలు ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొకటి మనకి వార్తల్లో ఉంది, ఆ NSIL యొక్క వాణిజ్య ప్రయోగము, అది LVM3 M2. ఈ M2 అనేది ఏంటంటే LVM3ని లేదా GSLV MK3ని రెండోసారి ఉపయోగిస్తున్న మిషన్ 2 అని చెప్పేసి పిలుస్తున్నాం. దీని ద్వారా NSIL ఒక ఒప్పందం చేసుకున్నది వన్ వెబ్ ఇండియాతోని. సో వన్ వెబ్ ఇండియా అనేది UK ఆధారిత సంస్థ. మనం 36 ఉపగ్రహాలు మొత్తం 72 పంపాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాము. 2023లో మనం 36 ఉపగ్రహాలు పంపడం జరిగింది. దేని ద్వారా? LVM3 M2 ద్వారా లేదా GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. M2 అనేది సెకండ్ టైం ఉపయోగిస్తున్నాం కాబట్టి M2 అని చెప్పేసి పిలుస్తాం. సో వన్ వెబ్ ఇండియా లోపల మన భారతీయ సంస్థ ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ సంస్థ పేరు ఏంటి అంటే భారతీ ఎంటర్ప్రైజెస్. సో భారతీ ఎంటర్ప్రైజెస్. ఇన్ఫ్యాక్ట్ ఇది కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి వన్ వెబ్ ఇండియా ప్రయోగాలు చేస్తుంది. UK ఆధారిత సంస్థ. ఇండియా యొక్క కంపెనీ ఏంటి? భారతీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వన్ వెబ్ లోపల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసింది భారతీయ కంపెనీ. సో LVM3ని ఉపయోగం చేసుకుంది కాబట్టి. ఇంకోటి 2023 లోపల NSIL యొక్క మొట్టమొదటి వాణిజ్య ప్రయోగం అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఇది అయిపోయినాక ఇవి రెండు కాబట్టి NSIL ద్వారా 2023లో మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహం ఏంటి అంటే వన్ వెబ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2023 మొత్తంలో ఫస్ట్ ఏంటి మనకు SSLV D2 అని చెప్పేసి మనం ప్రయోగం చేసుకున్నాము. సో మనం ఇదే క్లాస్లో డిస్కస్ చేస్తాము SSLV D2 అని చెప్పేసి. దీని ద్వారా మనము ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 07 అని చెప్పేసి పంపుకున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ దీని ద్వారా ఇంకోటి ఆజాదీ షాట్ 2 అని చెప్పేసి పంపుకున్నాము. ఇది చెన్నై ఆధారిత స్పేస్ కిడ్జ్ ఇండియా అనే సంస్థ రూపొందించింది. 750 గర్ల్స్ ఇందులో పనిచేశారు, అందరు స్కూల్ పిల్లలే. సో వెరీ వెరీ ఫేమస్ ఆజాదీ షాట్ 2 అని చెప్పేసి 750 గర్ల్స్ ఉమ్మడిగా స్పేస్ కిడ్జ్ ఇన్ ఇండియా అనే స్టార్టప్ ద్వారా దీన్ని ప్రయోగం చేసుకున్నవి. అదే ఆజాద్ షాట్ 2 అని చెప్పేసి పిలుస్తాం. 2023లో ఫస్ట్ ప్రయోగం కాబట్టి SSLV D2 గుర్తుపెట్టుకోవాలి. SSLV అనేది ఏంటి మనకు? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి చిన్న చిన్న బరువున్న ఉపగ్రహాలు పంపేందుకు SSLVని కొత్తగా ఇస్రో తయారు చేసింది. ఇటీవల SSLVని ప్రయోగం చేయాలని చెప్పేసి శ్రీహరికోట కాకుండా మనము కులశేఖర పట్టణాన్ని ఎంచుకున్నాము. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. SSLV రాకెట్ ప్రయోగించే అన్ని ప్రైవేట్ ప్రయోగాలు కూడా ఇక మీదట ఇస్రో యొక్క శ్రీహరికోట నుంచి కాదు, కులశేఖర సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 2023లో ఫస్ట్ ప్రయోగము SSLV D2 స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. అదే LVM3 M2 ఏంటి అంటే 2023లో ఇస్రో యొక్క మొట్టమొదటి వాణిజ్య ప్రయోగము. అంటే NSIL డబ్బులు తీసుకొని వన్ వెబ్ ఇండియా దగ్గర మనకు ప్రయోగం చేసింది కాబట్టి సో NSIL గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇన్స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్స్పేస్ ఏంటి అంటే మన ఇండియా లోపల ప్రైవేట్ రంగాన్ని అంతరిక్షం వైపు తీసుకురావాలని చెప్పేసి, ప్రైవేట్ రంగంలో స్పేస్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహించాలని చెప్పేసి సంస్థ ఇన్స్పేస్. అదే విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే NSIL సంస్థ మనకి పనిచేస్తుంది. అవి రెండు మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్నికూల్ కానీ స్కై రూట్ కానీ ఇవన్నీ ఏంటి? ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు. దాంతో ఒప్పందం చేసుకోవాలంటే మనకి ఇన్స్పేస్ వస్తుంది వార్తల్లో. మన హైదరాబాద్ కంపెనీ ధృవ స్పేస్ కంపెనీ ఉన్నది, ఇన్స్పేస్ ఒప్పందం చేసుకుంది, NSIL కాదు. సింగపూర్ దేశం కానీ UK కానీ NSILతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇవి రెండు కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకోండి, బాగా గుర్తుంటాయి. నోట్స్లో ఒక దగ్గర లేకపోవచ్చు ఐ థింక్. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇంకొకటి వన్ వెబ్ ఇండియా ఉన్ను ఫ్రాన్స్ సంస్థ రెండు జత కూడినాయి. సో వన్ వెబ్ ఇండియా అనే UK సంస్థ. సో ఇంకోటి ఫ్రాన్స్ సంస్థ ఏంటి అంటే యూటెల్ షాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో యూటెల్ షాట్ వెరీ వెరీ ఫేమస్. ఇది ఫ్రాన్స్ యొక్క సంస్థ. రెండు కలిపి సంయుక్తంగా కొత్త సంస్థను ఏర్పాటు చేసినాయి. సంస్థ పేరు యూటెల్ షాట్ వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. మరి సంస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇన్స్పేస్ ద్వారా ఒక ప్రైవేట్ రంగంలో బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ అందించేందుకు 5 years ఒప్పందం చేసుకున్నది యూటెల్ షాట్ వన్ వెబ్ ఇండియా అని చెప్పేసి ఇన్స్పేస్ ద్వారా ఒప్పందం చేసుకున్నది.
ఇది ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ, భారతదేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించినందుకు ఫస్ట్ ప్రైవేటు ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఎవరెవరు? ఇన్స్పేస్ ఒప్పందం చేసుకున్నది, ప్లస్ యూటిల్శాట్, వన్ వెబ్ ఇండియా అని చెప్పేసి. సో ప్రయోగించింది NSIL అయితే ఈ సేవలను మనము ఇన్ఫ్యాక్ట్ ఒప్పందం చేసుకుంది మాత్రం ఇన్స్పేస్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. దేశంలో వాణిజ్య బ్రాడ్బ్యాండ్ కోసము ఇది ఫస్ట్ ఒప్పందం అని చెప్పేసి. ఏది ఫస్ట్ ఒప్పందం? ఒక ప్రైవేట్ కంపెనీ పేరేంటి? యూటిల్శాట్, వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి ఇంకొకటి ఈ 55 ఏదైతే ఉందో ఇందులో మనము పోయం 2 అని చెప్పేసి కూడా పంపుకున్నాం. సో పోయం 2 అంటే మనకి ఏంటి అంటే ఈ PSLV రాకెట్ మొత్తం 4 స్టేజుల్లో ఉంటుంది కదా. ఈ 4th స్టేజీ మనకు రాకెట్ అనేది ఫస్ట్ స్టేజ్ అయిపోయాక సో ధ్వంసం అయిపోతుంది, సెకండ్ స్టేజ్ ధ్వంసం, థర్డ్ స్టేజ్ ధ్వంసం, 4th స్టేజ్ ధ్వంసం కాకముందు మనం మళ్ళీ తిరిగి ఉపయోగం చేసుకుంటున్నాము. దాన్నే PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో మళ్ళీ కొన్ని పెలోడ్స్ మనం పంపుకోవచ్చు. 7 ఉపగ్రహాలు పంపారని చెప్పేసి పోయం 2 ద్వారా మనకు PSLV-C 55 అయితే మనకు చెప్పడం జరిగింది. సో పోయం 2 అంటే ఏంది? రెండోసారి చేస్తున్నాం కాబట్టి పోయం 2 అని చెప్పేసి మనం చెప్పుకుంటాం దీన్ని. నెక్స్ట్ SSLV D2 అని చెప్పేసి ఉన్నది, మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ EOS-07 అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి ఏంటి? ఆజాదీషాట్ 2 అని చెప్పేసి ఉన్నది. ఇంకొకటి సో జానస్ 1 అని చెప్పేసి కూడా మనం పంపుకున్నాం దీని ద్వారానే. సో ఫస్ట్ 23లో కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. జానస్ 1 అని చెప్పేసి అమెరికా సంస్థ ఆంటారిస్ సంస్థ దీన్ని రూపొందించింది. సో ఆంటారిస్ సంస్థ. SSLV D2 ద్వారా మనం మొత్తం 3 పంపుకున్నాము. EOS-07 అని చెప్పేసి ఎర్త్ని అబ్జర్వేషన్ చేసే ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది స్పేస్ కిడ్స్ ఇండియా యొక్క ఉపగ్రహము, థర్డ్ది జానస్ 1 అని చెప్పేసి ఆంటారిస్ 1 యొక్క ఉపగ్రహము. సో ఇది వెరీ వెరీ ఫేమస్. 23లో ఇది ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. SSLV యొక్క ప్రయోగాలు, ఆ రాకెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనకి ప్రైవేట్ ప్రయోగాలు చేపట్టాలని చెప్పేసి ఇస్రో యొక్క ప్లాను. దానికోసం అని చెప్పేసి శ్రీహరికోట కాకుండా కులశేఖర పట్టణాన్ని, తమిళనాడు రాష్ట్రాన్ని ఉపయోగం చేసుకుంటుంది. ఇది మనకు ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్. సో చంద్రయాన్ 3 ఒకటి, ఆదిత్య L1 ఒకటి, SSLV D2 ఒకటి, LVM-3 M2 ఒకటి. సో దాని తర్వాత ఇంకొక ఫేమస్ మనకి సో NVS-01 అని చెప్పేసి. సో మనకి ఇది నావిగేషన్ సాటిలైట్ అండి. సో మనకి ఇంతకుముందు IRNSS 1A నుంచి 1I వరకు పంపుకున్నాము. మొత్తం 9 ఉపగ్రహాలు పంపుకుంటే అందులో 1A 1H ఫెయిల్ అయింది కాబట్టి 7 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి మన యొక్క నావిగేషన్ కోసము. సో దీన్ని అయితే 7 ఉపగ్రహాల లోపల ఒక 3 ఉపగ్రహాలు జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటే 4 ఉపగ్రహాలు జియో సింక్రనస్ ఆర్బిటల్లో ఉంది. జియో స్టేషనరీ, జియో సింక్రనస్ ఏంటి? మనకి ఆ క్లాసు మనకి మే మంత్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మే మ్యాగజైన్లో ఉంటుంది. జియో స్టేషనరీ ఆర్బిట్కి జియో సింక్రనస్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పేసి మనము డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మే మంత్ ప్లేలిస్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ లోపల, చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ సమయభావం దృష్ట్యా దాన్ని స్కిప్ చేస్తున్నాం. జస్ట్ చిన్నగా మనకి ఆ తేడా ఏంటని చెప్పేసి చూసుకోండి. సో ఇప్పుడు మనకు సో దీన్ని డెవలప్మెంట్ చేస్తూ IRNSS-1J కాకుండా దీని పేరు మార్చి మనము NVS-01గా మార్చుకున్నాము. ఎందుకోసం అంటే ఇవన్నీ వేరు, ఇది వేరు అని చెప్పేటందుకు పేరు మార్చుకున్నాము. నావిగేషన్ శాటిలైట్ ఇది కూడా, ఇవి కూడా అవే. బట్ దీంతో పోలిస్తే ఇది అప్డేట్ వర్షన్ అని చెప్పాలని చెప్పేసి 1J కాకుండా NVS-01గా పేరు మార్చుకున్నాము. నథింగ్ బట్ అది IJనే అవుతుంది. బట్ మనం పేరు మార్చుకున్నాము, దీని యొక్క అప్డేట్ వర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం డిస్కస్ చేయాలి ఈ 9తో పోలిస్తే దీనిలో వచ్చిన అప్డేట్స్ ఏంటని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ మనకి రాకెట్ పేరు ఏంటి అంటే GSLV MK2. దీన్ని సో GSLV MK2 F12 అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో 2 రాకెట్స్ మనకి ఒకటే. అయితే IRNSS-1J ఉన్నప్పుడు GSLV MK2 ఉండే, అప్డేట్ అయింది కాబట్టి మనకి F12 అని చెప్పేసి యాడ్ చేసుకున్నాం. ఎస్, ఇది కరెక్ట్ మనకి, రైట్. అయితే దీంట్లో మనకి ఏముంది అప్డేట్ అని చూస్తే ఇట్లా ఇన్ఫ్యాక్ట్ దీంతో పోలిస్తే ఇది 12 ఇయర్స్ పనిచేస్తుంది, ఇదేమో కేవలం 10 ఏళ్ళు మాత్రమే పనిచేస్తుంది ఒకటి.
సో నెక్స్ట్ చూస్తే ఇందులో అత్యంత ప్రామాణికమైన గడియారము, సమయాన్ని ఖచ్చితంగా కొలుస్తుంది. సో రూబియం అటామిక్ గడియారం ఉన్నది. ఇది మనము ఇంతకుముందు ఉన్నది, బట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని. ఇక్కడ మనం స్వదేశంగా తయారు చేసుకున్న రూబియం అటామిక్ గడియారం వెరీ ఫస్ట్ టైం మనం దీనిలో ఉపయోగం చేసుకున్నాం కాబట్టి అది వెరీ వెరీ ఫేమస్. ఇక్కడ L5 అండ్ S బ్యాండ్ అని చెప్పేసి ఉండే, ఇక్కడ మనకు ట్రై బ్యాండ్స్ ఉన్నాయి. L5 ఉంది, S ఉంది. దాంతోపాటు సో ఇంటర్నేషనల్ లెవెల్లో సిగ్నల్ కోసం అని చెప్పేసి మనము GPS కోసం అని చెప్పేసి L1 బ్యాండ్ కూడా దీనిలో యాడ్ చేసినాము. సో L1 బ్యాండ్ అయితే మనకి వెరీ వెరీ ఫేమస్. ఇవన్నీ మనకైతే యాడ్ అయినాయి. మరి దీని యొక్క కక్ష ఏంటి, మనకి జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు మొత్తం 7 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి కదా, అందులో 3 ఉపగ్రహాలు చూస్తే జియో స్టేషనరీలో ఉంటే 4 ఉపగ్రహాలు జియో సింక్రనస్ అని చెప్పేసి ఉన్నది. ఇది కూడా జియో సింక్రనస్లో మనకి పెట్టడం జరిగింది. ఇవన్నీ PSLV అయితే ఇది మనకు GSLV MK2 అని చెప్పేసి ఉన్నది. అది మనకు వచ్చిన అప్డేట్ అండి. PSLV ఇవన్నీ కూడా, ఇది GSLV అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇంకా ఇది ఎంత భాగం పనిచేస్తుంది అంటే భారతదేశం చుట్టూ 1500 కిలోమీటర్ పరిధిలో పనిచేస్తుంది. మరి ఇది ఏ సేవలు అందిస్తుంది మనకంటే మిలిటరీ సర్వీస్ని అందిస్తుంది, బట్ వెరీ రిస్ట్రిక్టెడ్, అంటే వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇంకోటి సివిల్ సేవలు అందిస్తుంది. దీంట్లో భాగంగా మనకు ఈ ట్రాఫిక్ అంతరాయం గురించి చెప్తుంది. దాంతోపాటు ప్రకృతి ఈ వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సమాచారాన్ని మనకు అందిస్తుంది. సో ఒకటి చూస్తే సైనిక అవసరాలు చూస్తే వెరీ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్, కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంకోటి పౌరపరంగా చూస్తే గిట్ట ఒకటి వాహనాలను ట్రాకింగ్ చేస్తుంది, సెకండ్ది ప్రకృతి వైపరీత్యం వస్తే గిట్ట దాన్ని ట్రాకింగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నావిగేషన్ అనేది ఎన్ని కంట్రీస్ కింద చూస్తే గిట్ట గ్లోబల్ లెవెల్లో వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో అమెరికా చూస్తే దీన్ని GPS అని చెప్పేసి పిలుస్తాం, రష్యా చూస్తే గ్లోనస్ అని చెప్పేసి పిలుస్తాం, యూరోపియన్ యూనియన్ చూస్తే దీన్ని గెలీలియో అని చెప్పేసి పిలుస్తాం. సో చైనాకు కూడా ఉన్నది, ఇది BDU2 అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 4 కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తే సిగ్నల్స్ కోసం అని చెప్పేసి, GPS కోసం అని చెప్పేసి. అదే రీజనల్ లెవెల్లో చూస్తే ఒకటి ఇండియా ఉంది, సో నావిక్, జపాన్ ఉన్నది, అది QZSS అని చెప్పేసి ఉంది. కన్ఫ్యూజ్ కాకుండా 6 ఉన్నాయి, కానీ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తే జపాన్ అండ్ ఇండియా కేవలం రీజనల్ లెవెల్లో ఆయా దేశాల పరిధి మేరకు మాత్రమే పనిచేస్తాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇండియా అనేది అప్డేట్ చేసింది కాబట్టి L1 బ్యాండ్ ఉంది కాబట్టి సో కొద్దిగా మన దేశంతో పాటు ఇతర కంట్రీస్ కూడా సమాచారాన్ని అందించవచ్చు. సో మనకి ఇది అప్డేట్ వర్షన్ ఇంకా మనకి పనిచేస్తలేదు, 7 మాత్రం మనకి పనిచేస్తున్నాయి. సో ఇది NVS-01 గురించి కంప్లీట్గా మన ఇండియా యొక్క నావిక్, ఇది నావిగేషన్ విత్ కన్సల్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది అంటే అప్డేటు, ఒకటి L1 బ్యాండ్ యాడ్ అయింది, డ్యూరేషన్ 12 years అని చెప్పేసి పెరిగింది, రూబిక్ గడియారం మనం ఇంపోర్ట్ కాకుండా దేశీయంగా చేసుకున్నాము. ఇవి 4 మనకు మెయిన్గా వచ్చిన అప్డేట్స్. GSLV అని చెప్పేసి ఉపయోగం చేసుకున్నాం రాకెట్ని, ఇంతకుముందు అన్ని PSLV అయితే ఇది ఒకటి GSLV అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ GSAT-24 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో GSAT-24 ఇన్ఫ్యాక్ట్ ఇది కమ్యూనికేషన్ కోసం మనం దీన్ని ఉపయోగం చేసుకుంటాము. సో అందులో ఇది మనం ఫ్రెంచ్ గయానా నుంచి పంపుకున్నాము, నాట్ శ్రీహరికోట. అంటే ఏంటిది, ఏరియన్ 5 రాకెట్ అని చెప్పేసి ఉన్నది. సో ఎందుకు కోసం మనం ఇదే ఇక్కడ అంటే ఒక కారణం ఏంటి అంటే దీని యొక్క బరువు వచ్చేసి 4181 kg అండి, 4180 అని చెప్పేసి తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే మన భారతదేశం యొక్క ఇస్రో యొక్క టెక్నాలజీ చూస్తే 4000 కిలోల వరకు మాత్రమే ఉపగ్రహాలని పంపే టెక్నాలజీ కలిగి ఉన్నాము. 4000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మనము ఫ్రెంచ్ గయానా నుంచి పంపుకుంటున్నాం. ఇటీవల మనకు స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 కూడా మనకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో 4000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెంచ్ గయానా కాకుండా వెరీ ఫస్ట్ టైం మనం ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ని ఉపయోగం చేసుకుంటున్నాం. అది 24 కరెంట్ అఫైర్స్లో మనకి డిస్కస్ చేయడం జరిగింది, ఇక్కడ మనకి అవసరం లేదు. సో మరి ఇది ఎందుకోసం అంటే DTH సర్వీస్ని అందిస్తుంది. సో మనం దీన్ని అమ్మినాం ఎవరికి అంటే టాటా ప్లే కంపెనీకి అమ్మినాం.
సో టాటా ప్లే కంపెనీకి సో GSAT-24 యొక్క ఉపయోగాలు మనం అమ్మడం జరిగింది. సో అది ఎందుకోసం పనిచేస్తుంది అంటే డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ని అందిస్తుంది టాటా ప్లే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఆస్ట్రోషాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనం ఇంతమంది డిస్కస్ చేసినాం ఇదే క్లాసులలో. ఏంటి ఇన్ఫ్యాక్ట్ ఇది భారతదేశం యొక్క ఫస్ట్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. 2015లో దీని ప్రయోగం చేసుకున్నాము. 5 years డ్యూరేషన్ ఉండింది. బట్ స్టిల్ వర్కింగ్, మనకు 5 ఏళ్ళు పనిచేయాలి బట్ స్టిల్ పనిచేస్తుంది. ఇది సో అంతరిక్షంలో జరిగే అతిపెద్ద పేలుళ్ళు అయిన సో దీని గామా రే బ్రస్ట్ అని చెప్పేసి పిలుస్తాం, GRB అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని గుర్తించిందట 600వ పేలుడుని గుర్తించింది. దాని పేరు GRB 231122B అని చెప్పేసి, పెద్దగా మనకి నెంబర్ అయితే ఏం అవసరం లేదు. సో GRB 231122 అని చెప్పేసి దీన్ని 600వ పేలుడు అని చెప్పేసి చెప్తాం దీన్ని. సో గామా రే బ్రస్ట్ అంటే అంతరిక్షంలో జరిగే అతిపెద్ద విస్ఫోటనం అని చెప్పేసి పిలుస్తాం. ఆస్ట్రోషాట్ గుర్తించింది 600వ పేలుడు. ఆ పేలుడు పేరే GRB 231122B అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ గామా రే బ్రస్ట్ యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి IIT బాంబే యొక్క నూతన ప్రయోగం మనకు దక్ష టెలిస్కోప్ అని చెప్పేసి ఉంది. ఎస్, దక్ష టెలిస్కోప్ అని చెప్పేసి ఉన్నది. ఇది దేనికోసం పనిచేస్తుంది అంటే GRBని అధ్యయనం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది IIT బాంబే యొక్క ప్రయోగము. IIT బాంబే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రోషాట్ ఏం చేస్తుంది, అంతరిక్షంలో యొక్క విస్ఫోటనాన్ని గుర్తిస్తుంది. అదేవిధంగా దక్ష టెలిస్కోప్ గుర్తిస్తుంది. దీనికంటే ఇది అడ్వాన్స్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IIT బాంబే యొక్క ప్రయోగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే VSAT మనకి వార్తల్లో ఉంది. సో ఇది మనం జనవరి 1 కరెంట్ అఫైర్స్ లోపల డిస్కస్ చేసినాం. 24 లోపల PSLVC 58 ద్వారా మనం ఎక్స్పోజ్ శాట్ని పంపుకున్నాము. పోయం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆ 4వ స్టేజ్ వరకు కొన్ని పేలోడ్స్ పంపుకున్నాము. అందులో ఒకనొక పేలోడు VSAT అని చెప్పేసి ఉమెన్ ఇంజనీర్డ్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో మహిళా నాయకత్వంలో రూపొందించబడ్డ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ పేరు మనకు షెరిల్ అని చెప్పేసి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. షెరిల్ నాయకత్వంలో దీన్ని రూపొందించాం మనము. సో ఇది 23rd ఎందుకు వార్తల్లో ఉంది అంటే సో అది తయారీ దశలోనే వార్తల్లో ఉంది కాబట్టి బహుశా రావచ్చు. సో VSAT అనేది PSLVC 58 ద్వారా సో మనం పోయం 4 ద్వారా మనం దీన్ని పంపుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ PSLVC 58 రాకెట్ పేరు 4th స్టేజ్ కాబట్టి మనకు పోయం అని చెప్పేసి పిలుస్తాం. అందులో VSATని పంపుకున్నాము. ఇది భారతదేశంలో ఉమెన్ ఆధ్వర్యంలో చేపట్టబడ్డ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాని పేరు VSAT. దీన్ని లాల్ బహదూర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఉంటుంది. కేరళ లోపల ఉన్న కాలేజీ వాళ్ళు దీన్ని రూపొందించారు. సో VSAT అనేది షెరిల్ నాయకత్వంలో రూపొందించబడ్డది. PSLVC 58 జనవరి 1న ప్రయోగం చేసుకున్నాం. అయినప్పటికీ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇవన్నీ ఇస్రో ప్రయోగాలు గింతే అండి, ఇంకా అయిపోయినాయి. సో మనకి ఇస్రో ప్రయోగాలు అన్నిటిని డిస్కస్ చేసినాం మనం. ఇట్ ఈస్ నాట్ హైలైట్స్, ఇట్ ఈస్ కంప్లీట్ డిస్కషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ మారిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ అధ్యయనం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నలు రావట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో మనకి చంద్రయాన్ 3 అనేది ఎన్నిసార్లు వచ్చిన ప్రశ్న మనకు రాలేదు, ఎక్కువ సార్లు. ఇప్పుడు జరిగే ప్రశ్న కూడా రాకపోవచ్చు, మేబీ ఇటువంటివి వస్తాయి. VSATకి ఎవరు నాయకత్వం అని చెప్పేసి, లేదా ఆదిత్య L1లో మనకేది నిగర్ షాజీ అని చెప్పేసి మహిళ నాయకత్వం ఉంది. అటువంటి ప్రశ్నలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మన హెడ్డింగ్ ఇస్రో లోపల ఏముంది అంటే సో నియంత్రణ పద్ధతిలో విధ్వంసము అంటే ఏంటంటే ఇది సో కంట్రోల్డ్ మేనర్లో ఒక ఉపగ్రహాన్ని భూ వాతావరణంలోకి తీసుకొచ్చి ధ్వంసం చేస్తున్నాము. ఈ టెక్నాలజీ ఇండియా సాధించింది. సో మొత్తం మీద ప్రపంచంలో 3 కంట్రీస్కే ఉండింది. USAకు ఉన్నది, రష్యాకు ఉంది, చైనాకు ఉన్నది. కాబట్టి ఇండియా 4th కంట్రీ. ఇటువంటి ఎగ్జామ్లో వస్తాయండి. ఇండియా అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది ఎన్నో కంట్రీ అని చెప్పేసి వస్తుంది. ఇండియా సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయింది ఎన్నో కంట్రీ అని చెప్పేసి వస్తుంది. ఇండియా సూర్యుడిని అధ్యయనం చేస్తుంది ఎన్నో కంట్రీ అని చెప్పేసి వస్తుంది. ఇండియా సూర్యుడిని L1 దగ్గర ఉండి అధ్యయనం చేస్తుంది ప్రశ్న వస్తుంది ఎన్నో కంట్రీ అని చెప్పేసి. ఈ ఆదిత్య L1 అనేది ఖగోళం విషయంలో అధ్యయనం విషయంలో
భారతదేశం యొక్క ఎన్నో మిషన్ అని చెప్పేసి వస్తుంది. సో సెకండ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఆస్ట్రోశాట్, సెకండ్ ఆదిత్య L1, థర్డ్ వచ్చేసి ఎక్స్పోశాట్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఈ పద్ధతిలో వెరీ ఫస్ట్ టైం మెగాట్రాపిక్స్ 1ని ధ్వంసం చేసింది. సో మెగాట్రాపిక్స్ 1 మనకు PSLV-C 18 ద్వారా ట్రాపిక్స్ మనం దీన్ని ప్రయోగం చేసుకున్నాము. ఇది ఇండియా ప్లస్ ఫ్రాన్స్ యొక్క సంయుక్త ఉపగ్రహము. ఇన్ఫ్యాక్ట్ ఇది వాతావరణ పరిశీలన కోసం అని చెప్పేసి మేఘాలయ దాని గురించి పరిశీలన చేస్తుంది. సెకండ్ చూస్తే మనకు సో GSAT-12 అని చెప్పేసి ఉంది. సో ఇది PSLV-C 17 ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహము. సో రెండింటిని మనం ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇటువంటి టెక్నాలజీ ఓన్లీ 3 కంట్రీస్కే ఉండే, ఇండియా 4th కంట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కొన్ని భవిష్యత్ ప్రయోగాలు ఏమున్నాయి ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మెగాట్రాపిక్స్ 1 అండి, PSLV-C 18. సో మొత్తం మీద చూస్తే మనం PSLV-C 55 వచ్చింది, TELEO02 అని చెప్పేసి పంపుకున్నాము. PSLV-C 56 అని చెప్పేసి వచ్చింది, సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి సింగపూర్ది పంపుకున్నాము. తర్వాత PSLV-C 57 అని చెప్పేసి వచ్చింది, ఆదిత్య L1 అని చెప్పేసి. PSLV-C 58 అని చెప్పేసి వచ్చింది, VSAT అని చెప్పేసి వచ్చింది. PSLV-C 30 అని చెప్పేసి వచ్చింది, ఆస్ట్రోశాట్ అని చెప్పేసి పంపుకున్నాము. PSLV-C 18 అని చెప్పేసి 17 అని చెప్పేసి వచ్చింది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన మెగాట్రాపిక్స్ 1 GSAT-12 అని చెప్పేసి ఉంది. సో అట్లా మనకి రాకెట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి, ఉపగ్రహాలను ఒక దగ్గర రాసుకోవాలి. రైట్, మొత్తం మీద మనకి ఇప్పుడు 6 పేజీలు అయిందండి నోట్స్. దీన్నే మీరు మరింత షార్ట్ చేస్తే టేబుల్ రూపంలో ఇవన్నీ రాసుకుంటే 1 or 2 పేజీల్లోనే వస్తుంది. రైట్, నెక్స్ట్ TSPSC వాళ్ళైతే దగ్గరలో ఎగ్జామ్ లేదు కాబట్టి, సో APPSC వాళ్ళు కాదు కానీ TSPSC వాళ్ళు 24 నుంచి కరెంట్ అఫైర్స్ గట్టిగా చదవండి. 23 వరకు అయితే మన రివిజన్ సిరీస్ దాదాపుగా సరిపోతుంది. గుడ్డిగా నమ్మద్దు ఎవరిని, బట్ దాదాపుగా సరిపోవచ్చు అని చెప్పేసి నా యొక్క అంచనా. రైట్, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు పాలిటీ అయిపోయింది, ఎకనామీ అయిపోయింది, మనం ఎక్కడ కూడా స్కిప్ చేస్తలేము. సో ఎన్ని బిల్స్ ఉన్నాయో అన్ని బిల్స్ కానీ ఎన్ని ఎగ్జిక్యూటివ్ అంశాలు ఉన్నాయో అన్నింటినీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మిస్ అయ్యేందుకు చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువ ఉంది ఈ రివ్యూ సిరీస్ లోపల, రెగ్యులర్ సీరియల్ లోపల ఎక్కువ ఉంటుంది. సో అంశం అయితే అదే, వివరణ తక్కువ ఉంది అంతే. సో నెక్స్ట్ గగన్యాన్ అని చెప్పేసి మనకి ఫ్యూచర్ ప్రయోగంలో వార్తల్లో ఉంది ఫస్ట్ది. సో భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. 1984లో మన రాకేష్ శర్మ సూయిజ్ T11 ద్వారా పోయిండు, అది ఫస్ట్ది. బట్ మనకి సొంతగా కాదు కాబట్టి మనం తీసుకోం పూర్తిగా. రాకేష్ శర్మ ఫస్ట్ అంతరిక్ష యాత్రుడు ఫ్రమ్ ఇండియా, బట్ నాట్ ఫ్రమ్ ఇండియా టెరిటరీ, అది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎస్, మరి ఇక్కడ గగన్యాన్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది సో ఇండియా ఎప్పుడు చేపడుతుంది, దేర్ ఈజ్ నో క్లారిటీ. ఇప్పుడు ఏం లేదు, 24లో చేపట్టవచ్చు అని చెప్పేసి మనకి ఇస్రో ఇటీవల చెప్పినారు. బట్ మనకి ఇది ఇప్పుడు అని చెప్పేసి ఏం లేదండి. ఇది 7 days ప్రోగ్రామ్ కాదు, 3 days అని చెప్పేసి ఇటీవల దీన్ని సవరణ చేశారు. 3 days అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒక రోబో పోతుంది, దాని పేరు వ్యోమమిత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద హ్యూమనాయిడ్ రోబో, బట్ ఆ రోబో మనకి అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాకెట్ పేరు ఏంటి మనకు LVM-3 అని చెప్పేసి ఉన్నది, బట్ దీన్ని మనం ఇటీవల HLVM-3గా మార్చుకున్నాం. ఇది కరెక్టే ఇది, మరి ఇటీవల ఎందుకు మార్చుకున్నాం అంటే హ్యూమన్ సేఫ్టీ ఉంటుందని చెప్పేసి చెప్పాలని చెప్పేసి హ్యూమన్ రేటెడ్ LVM-3గా మార్చుకున్నాము. ఒకటే కారణం, మనకు హ్యూమన్ యొక్క సేఫ్టీ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మనం మార్చుకోవడం జరిగింది. సో ఈ పోయే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ రష్యా ట్రైనింగ్ ఇస్తుంది. ఎక్కడ ట్రైనింగ్ ఇస్తుంది అంటే రష్యా లోపల కాదు, బెంగళూరులో ట్రైనింగ్ ఇస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇందులో మొత్తము ఈ 3 స్టేజెస్ ఉంటాయి. రాకెట్ మనకి LVM-3 అంటే మనకు 3 ఉంటుంది. ఫస్ట్ది ఘన అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ ద్రవ, థర్డ్ది క్రయోజెనిక్ E-20 అని చెప్పేసి ఉన్నది. ఈ ద్రవ చూస్తే దీని పేరు వికాస్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాము. GSLV MK3 రాకెట్ లోపల ద్రవ ఇంజన్కి పెట్టబడ్డ రాకెట్ పేరు, రాకెట్ నేమ్ వచ్చేసి వికాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంజన్ పేరు వికాస్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రశ్న మనకు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, ఇంకా ఇందులో ఏమున్నదంటే అంతే అండి. ఇక నెక్స్ట్ నిస్సార్ అని చెప్పేసి ఉన్నది. ఇది అమెరికా మనం కలిపి సంయుక్తంగా దీన్ని ఆపరేట్ చేస్తున్నాము. సో నిస్సార్ అంటే నాసా ఇస్రో యొక్క సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో
నాసా ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే మనకు సో ఎల్ బ్యాండ్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎల్ బ్యాండ్ అని చెప్పేసి. ఇస్రో ఏం చేస్తుందంటే ఎస్ బ్యాండ్ అని చెప్పేసి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో డ్యూయల్ బ్యాండ్ ఉన్న ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఇది ప్రతి 12 డేస్కి ఒకసారి భూగోళాన్ని చుట్టి మొత్తం వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రాకెట్ పేరు ఏంటి అంటే మనకు ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది GSLV MK2 అని చెప్పేసి పిలుస్తాం. MK3 కాదు, MK2 అని చెప్పేసి పిలుస్తాం. ఇస్రోనే ప్రయోగిస్తుంది కాబట్టి శ్రీహరికోటనే ఉంటుంది మనకు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది నిస్సార్ గురించి నేను మనకు ఎక్కువైతే అవసరము లేదు. ఇది 3 ఏళ్ల పాటు పనిచేస్తుందట. 12 డేస్కి భూగోళం మొత్తం చుట్టి వస్తుందట. నెక్స్ట్ తర్వాత ఇంకోటి మనకు GSAT-7B అని చెప్పేసి ఉన్నది. ఇది ఆర్మీ కోసము అంకితం చేయబడ్డ ఉపగ్రహము. ఇస్రో అనేది సో డిఫెన్స్ సెక్టార్కి హెల్ప్ చేస్తుంది. అందులో ఫస్ట్ది GSAT-7 అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది నెవీ కోసం అనేది వచ్చింది. GSAT-7A వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అని చెప్పేసి వచ్చింది. 7B వచ్చేసి ఆర్మీ కోసం అని చెప్పేసి ఉన్నది. సో ఇవి కేవలం వాటి యొక్క కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి 3 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. సో GSAT-7 నథింగ్ బట్ దాని ఇంకొక పేరు రుక్మిణి అని చెప్పేస్తుంది నెవీ కోసము. GSAT-7A ఎయిర్ ఫోర్స్ కోసము, GSAT-7B వచ్చేసి ఆర్మీ కోసం అని చెప్పేస్తున్నది. ఇంకా మనకు చూస్తే ఫ్యూచర్లో ఇస్రో యొక్క ప్లాన్స్ ఏంటి అంటే 2035 కల్లా ఇండియా స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రజెంట్ మనకి కేవలం 2 పనిచేస్తున్నాయి. ఒకటేమో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి 1998లో ఈ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, జాక్సా అండ్ రాస్కోసుమస్ అని చెప్పేసి రష్యాది మొత్తం 5 కలిపి పంపినాయి. 2023 కల్లా 25 ఇయర్స్ అయిపోయినాయి. రష్యా 2025 వరకు కూడా తన యొక్క సహకారం ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంత 24 ఉండే, సో 25 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది పనిచేస్తుంది. ఇంకొకటి చైనాది టియాంగాంగ్ అని చెప్పేసి ఉన్నది. మొత్తం ఇందులో 3 మాడ్యూల్స్ ఉంటాయి. తిహాన్ హే అని చెప్పేసి, మెంగ్టియాన్ అని చెప్పేసి, వెంటియాన్ అని చెప్పేసి మొత్తం 3 మాడ్యూల్స్ కలయిక అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ చైనా మాత్రమే సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉన్నది. ఇండియా కూడా 2035 కల్లా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2028లోనే సో ఫస్ట్ మాడ్యూల్ని పంపుతుందట. ఇండియా మాడ్యూల్స్ అని మనకి ఇంకా తెలియదు, ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దానికి పేరు అయితే మనకి పెట్టలేదని చెప్పేసి చూసుకోవాలి. అదేవిధంగా 2040 కల్లా సో చంద్రుని మీదకి ఫస్ట్ భారతీయుని పంపేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవంతా మనకు సో ఇస్రో యొక్క ఏంటిది ఉపగ్రహాలు కావచ్చు, లేదా భవిష్యత్ ప్రయోగాలు కావచ్చు, విధ్వంసక టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాము. ప్రతిదీ కంపల్సరీ ఇంపార్టెంటే. ఇది కాదు అది కాదని చెప్పేసి ఏం లేదు. సో నేను మళ్ళీ చెప్తున్నా, కంపల్సరీ కొంతమంది ఇన్ఫ్యాక్ట్ ఈ 4 వస్తాయి, ఆ 4 వస్తాయి అని చెప్పేసి చెప్పి ఉంటారు. ఆ 4, 5 ఎప్పుడు రావచ్చు కూడా చెప్పలేము. సో మనకి రాయి తగిలితే ఇంకా చెప్పుకోవడం అని చెప్పేసి ఉంటుంది తప్పించి. సో యాజ్ ఏ ఆస్పిరెంట్గా చెప్తున్నా, సో ప్రతి అంశము మనం ఎగ్జామ్లో రాదగ్గ అంశమే ఉన్నది. స్పేస్ లోపల కావచ్చు, లేదా ఎకనామిక్ పాలిటీ లోపల కావచ్చు. సో కంపల్సరీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే మనం పోటీలో ముందు ఉంటాం. ఇంకా అందరూ అయితే L1 చంద్రయాన్ 3 చదివితే నీ స్పెషల్ ఏంటని చెప్పేసి అడిగితే దెర్ ఈస్ నో స్పెషల్ అని చెప్పేసి చెప్పవచ్చు. కాబట్టి సో కంపల్సరీ అన్నీ చదవాలి. టైం ఎక్కువ తీసుకున్నా కూడా అన్నీ చదవాలి. గుడ్డిగా హనీ జిఎస్ క్లాసెస్ని కూడా నమ్మద్దు. సో అంతో ఇంతో ఓన్ ఎఫర్ట్స్ తప్పనిసరి. రైట్. నెక్స్ట్ ప్రైవేట్ స్పేస్ మిషన్స్. ఎందుకంటే ఈ మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే గిట్ట సో ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తుంది TSPSది. తర్వాత ఎప్పుడు వస్తుంది మళ్ళీ దెర్ ఇస్ నో క్లారిటీ. కాబట్టి సో ఇదే ఫస్ట్దే లాస్ట్దిగా భావించి అధ్యయనం చేయాలి. మన అదృష్టం కొద్దీ సో మనకున్న నాలెడ్జ్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు మరింతగా విజయం యొక్క సంభావ్యత పెరుగుతుంది. సో మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా కంపల్సరీ పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి పెంచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో పెంచిన దాన్ని మనం ఉపయోగం చేసుకోవాలి. అందులో ఫస్ట్ చూస్తే స్కై రూట్ అని చెప్పేసి ఉన్నదండి. సో ఇది ఒక 2 టైమ్స్ మనకి వార్తల్లో వచ్చింది. ఫస్ట్ చూస్తే విక్రమ్-S అని చెప్పేసి రాకెట్ని పంపింది. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. విక్రమ్-S ప్రారంభ మిషన్ అనే కార్యక్రమం నుంచి ఈ స్కై రూట్ అనే సంస్థ విక్రమ్-Sని పంపింది. ఎస్ అంటే మన సారాభాయ్ అని చెప్పేసి వస్తుంది.
సో ఇది కేవలము సబ్ ఆర్బిటల్ వరకు మాత్రమే పోతుంది, సో ఉపకక్ష వరకు మాత్రమే పోతుంది. ఇట్ ఈస్ అ సింగిల్ స్టేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది కంప్లీట్గా సాలిడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఘన ఇంధన రాకెట్ ఒకటే దశ కలిగి ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో రాకెట్ ఇంజన్ పేరు వచ్చేసి విక్రమ్ ఎస్కో ఇంజన్ ఉంటుంది కదా, దాని పేరు కలాం 80 అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం. ఈ ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. విక్రమ్ ఎస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అయితే ఆ రాకెట్లో ఉన్న ఇంజన్ పేరు వచ్చేసి కలాం 80 అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద సింగిల్ స్టేజ్ అండ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సందర్భం ఒకటి. ఇంకోటి, సో విక్రమ్ 1 అని చెప్పేసి రాకెట్ ఉన్నది. ఈ విక్రమ్ 1 ద్వారా ఈ ఫ్రాన్స్ యొక్క 2 ఉపగ్రహాలని పంపిస్తున్నారు. సో వాళ్ళు ప్రోమోతి అని చెప్పేసి ఒకటి ఉన్నది అండ్ కనెక్ట్ షాట్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. కనెక్ట్ షాట్ ఎందుకు ఇవి 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ అంటే, ఒక భారతదేశంలో ఉన్న స్పేస్ స్టార్టప్ కంపెనీ విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకోవడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి, సో ప్రోమేతి అండ్ కనెక్ట్ షాట్ అని చెప్పేసి 2 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం కలిగి ఉన్నది. వై? బికాస్ ఆ అంశం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా. ఏం ప్రాముఖ్యత? అది ఇండియా లోపల ఉన్న ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో, సో అది వెరీ ఫస్ట్ టైం ఒక ఫ్రాన్స్ లాంటి పెద్ద ఐరోపా దేశము టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ దేశం యొక్క ఉపగ్రహాన్ని పంపిస్తుంది. సో అంతటి ఇంపార్టెన్స్ కాబట్టి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. సో ప్రోమేతి ప్లస్ కనెక్ట్ షాట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రోమతి అని చెప్పేసి ఉన్నది. సరే, పెద్దగా మనకైతే అది ప్రోమతి పెద్ద తప్పు కాదు, అది కరెక్టే. ప్రోమేతి అన్న ఒకటే, ప్రోమతి అన్న ఒకటే, పేర్లు ఒకటి కాకపోవచ్చు. కానీ మన 4 ఆప్షన్లలో నువ్వే మెయిన్స్ రాసేది ఉంది ఇక్కడ పట్టుకపోయి, ఓన్లీ ప్రిలిమ్సే కాబట్టి 4 ఆప్షన్లలో మనకి సో ప్రోమేతి, ప్రోమతి 2 ఆప్షన్స్ అయితే ఉండవు కాబట్టి ఈజీగా మనం అయితే ఆన్సర్ గుర్తుపట్టవచ్చు. సో నెక్స్ట్ అగ్నికుల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అగ్నికుల్ ఒక ప్రైవేటు స్పేస్ స్టార్టప్ చెన్నైలో పనిచేస్తుంది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఫస్ట్ సో అగ్నికుల్ ఇది సంస్థ పేరు, సో చెన్నైలో పనిచేస్తుంది. ఇది అగ్నిబాన్ అనే రాకెట్ని రూపొందించింది. అగ్నిబాన్ రాకెట్. ఈ అగ్నిబాన్ రాకెట్ అనేది 2 స్టేజ్లో పనిచేస్తుంది. అగ్నికుల్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఐఐటి మద్రాస్ ఇందులో ఇంక్యుబేటర్గా ఉన్నది. ఇది వెరీ ఫస్ట్ టైం ఈ శ్రీహరికోటలో ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని ఓపెన్ చేస్తుంది. ఇంకోటి, సో అగ్ని లెట్ అని చెప్పేసి ఇదేమో ఇంజన్ అండి, ఇది ఇంజన్ ఇది. సో ఇది మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం ప్రపంచంలోనే. ఏది ఇంజన్ లోపల 3D ప్రింటెడ్. సో 3D ప్రింట్ రాకెట్ మళ్ళీ టెర్రాన్ అని చెప్పేస్తున్నది, అది అమెరికా సంస్థ. ఈ కన్ఫ్యూజ్ కావద్దు, ఇవన్నీ పేర్లు సేమ్ ఉంటాయి. అంటే ఇదేమో 3D ప్రింటెడ్ రాకెట్, ఇది 3D రాకెట్. అగ్ని లెట్ మీన్స్ 3D ఇంజన్ ఇది. సో దీన్ని రిలేటివిటీ అనే సంస్థ, అమెరికా సంస్థ ప్రయోగించి సక్సెస్ అయిపోయింది. టెర్రాన్ మీన్స్ ఫస్ట్ 3D రాకెట్, అగ్నిలెట్ మీన్స్ ఫస్ట్ 3D ఇంజన్. ప్రపంచంలో 2 కూడా అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థ పంపించింది? అగ్నిలెట్ని అగ్నికూల్ సంస్థ, టెర్రాన్ని స్పేస్ రిలేటివిటీ అనే సంస్థ ప్రయోగించింది. మనం గుర్తుపెట్టుకోవాలి. అగ్నికూల్ కంపెనీ పేరు, అగ్నిబాన్ రాకెట్ పేరు, ఆ బాన్ యొక్క ఇంజన్ పేరే అగ్నిలెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి, సో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక కూటమి ఉన్నది. ఇది 75 యూనివర్సిటీలు కలిపి 75 ఉపగ్రహాలు తయారు చేస్తున్నాయి. తెలంగాణ నుంచి చూస్తే అనురాగ్ అని చెప్పేసి యూనివర్సిటీ పేరు మనకి వార్తల్లో ఉంది. సో 75 లోపల తెలంగాణ ఏంటి, అనురాగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అనే కూటమి 75 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి కాబట్టి, సో 75 ఉపగ్రహాలు తయారు చేస్తున్నాయి 75 యూనివర్సిటీలు కలిపి. తెలంగాణ నుంచి చూస్తే అనురాగ్ అని చెప్పేసి ఉంది. ఇవి మనకు ప్రైవేట్ స్పేస్ మిషన్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇస్రో ప్రోగ్రామ్స్ అండి. ఇక ఈ ఇస్రో ప్రోగ్రామ్స్ అయిపోతే నెక్స్ట్ ఏముంటుంది మనకు అంటే, ఇక సో ప్రైవేటు అంటే ఈ ఇతర దేశాల ప్రయోగాలు అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ ఇస్రో ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ది నబ్బు మిత్ర అని చెప్పేసి ఉన్నది. మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఇస్రో ప్రోగ్రామ్స్ అండ్ సేవలు అని చెప్పేసి. ఇట్ ఈస్ ఏ డివైస్. ఫస్ట్ అది ఒక డివైస్, అది ఒక పరికరం. ఇది ఈ మన సముద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఫిషర్ మ్యాన్స్ ఉంటారో ఆ ఫిషర్ మ్యాన్స్ పడవ. ఇదేమో కంట్రోల్ ఆఫీసు.
సో తుఫాన్ హెచ్చరికలు కావచ్చు, ఇంకేమైనా ప్రమాదాలు వచ్చినప్పుడు కంట్రోల్ ఆఫీస్ నుంచి ఈ ఫిషర్మ్యాన్కి మెసేజ్ పోతుంది. లొకేషన్ చెప్పేటందుకు ఫిషర్మ్యాన్ నుంచి కంట్రోల్ ఆఫీస్కి కూడా లొకేషన్ అనేది పోతుంది. సో 2-వే మెసేజ్ పోతుంది. ఇది ఫిషర్మ్యాన్ యొక్క మారిటైమ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇస్రో రూపొందించిన పరికరం పేరే నవ్మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. స్పెసిఫిక్గా చెప్పాలంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని చెప్పేసి మన అహ్మదాబాద్లో ఉంటుంది, దాన్ని నవ్మిత్ర అని ఇది రూపొందించింది. ఇటీవల మనకు ఇది డిస్ట్రెస్ .sg అని చెప్పేసి పిలుస్తాం. సో నవ్మిత్ర అనేది ఏం పని చేస్తుందో ఇది కూడా అదే పని చేస్తుంది. సో ఇవి రెండు సేమే, రెండు యొక్క కాన్సెప్ట్ మన సేమే. ఇది కూడా .sg అనేది ఇస్రో రూపొందించింది మారిటైమ్ సేఫ్టీ కోసం, ఫిషర్మ్యాన్ కోసం అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ IMS బస్ అని చెప్పేసి ఇది 24 కరెంట్ అఫైర్స్, మనకు ఇక్కడ అవసరం లేదులేండి. సో IMS బస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. IMS మీన్స్ మనకి ఇండియన్ మినీ శాటిలైట్ బస్ అండి. ఇది 30 kg కంటే తక్కువ బరువు ఉన్న పెలోడ్స్ కోసం అని చెప్పేసి ఇస్రో రూపొందించింది. ఇస్రోలో ఉన్న UR రావు శాటిలైట్ సెంటర్ అనేది దీన్ని రూపొందించింది. 30 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న పెలోడ్స్ కోసం అని చెప్పేసి దీన్ని ఒక ప్రైవేట్ సంస్థకి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఆల్ఫా డిజైన్ అని చెప్పేసి ఫ్రమ్ బెంగళూరు కంపెనీ. సో ఆల్ఫా కంపెనీ ఇక్కడ ఉన్నది, బెంగళూరులో ఉన్నది. సో IMS అనేది 30 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న పెలోడ్స్ని పంపేందుకు ఒక ఉపగ్రహం ఇది. దీన్ని ఆల్ఫాకి బదిలీ చేసింది ఇస్రో కంపెనీ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 3 ప్రోగ్రామ్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది యువిక అని చెప్పేసి ఉన్నది. ఇది యువ విజ్ఞానిక కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్కూల్ పిల్లలకి స్పేస్ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది 9th క్లాస్ వాళ్ళకి. నెక్స్ట్ స్టార్ట్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి చూస్తే న్యూ స్టార్ట్ అనే ఒప్పందం వేరే, రష్యా తప్పుకుంది అమెరికా నుంచి. సో అది మనకు తెలుసు ఆల్రెడీ. ఈ స్టార్ట్ అనేది ఏంటంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి ఆన్లైన్లో ఇస్రో ట్రైనింగ్ ఇస్తుంది. ఫైనల్ ఇయర్లో ఉన్న యూజీ స్టూడెంట్స్కి అండ్ పీజీ వాళ్ళ కోసం అని చెప్పేసి స్టార్ట్ ప్రోగ్రామ్ ఉద్దేశించబడింది. నెక్స్ట్ ఇంకొకటి నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇస్రో కండక్ట్ చేస్తున్నది. ఇస్రోను, నీతి ఆయోగ్ను, అటల్ ఇన్నోవేషన్ మిషన్ మూడింటి కలయికనే ఈ నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, నేషనల్ స్పేస్ ఛాలెంజ్ అని చెప్పేసి 5th క్లాస్ నుంచి 12th క్లాస్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక క్విజ్ ప్రోగ్రామ్ని ఇది కండక్ట్ చేస్తుంది. ఈ స్పేస్ రంగంలో ఇన్నోవేషన్ యాక్టివిటీ ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి 5th క్లాస్ నుంచి 12th క్లాస్ అని చెప్పేసి ఎవరు అటల్ ఇన్నోవేషన్ మిషన్ను, నీతి ఆయోగ్ను, మన ఇస్రో కలిపి దీన్ని రూపొందించాయి. మొత్తం 3 ఉన్నాయండి. యువిక ఫర్ 9th క్లాసు, స్టార్ట్ ఫర్ ఫైనల్ ఇయర్ యూజీ అండ్ పీజీ, నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ అనేది 5th నుంచి 12th వరకు. ఏ క్లాసుల కంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్పేస్ అనేది సీడ్ ఫండ్ స్కీమ్ తీసుకొచ్చిందండి. సీడ్ ఫండ్ స్కీమ్ ఇది 1 కోటి రూపాయలు ఇస్తుందట ఎవరికి? స్పేస్ స్టార్టప్కి. ఈ స్పేస్ కూడా దేంట్లో అంటే సో అర్బన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో ఎవరైతే స్పేస్ ఉపయోగాలు చేస్తారో వాళ్ళ కోసం అని చెప్పేసి 1 కోటి రూపాయలు సహాయం చేస్తుంది. 2 కేటగిరీలు, అర్బన్ డెవలప్మెంట్ ఒకటి, నీ యొక్క స్పేస్ ప్రయోగము అర్బన్ డెవలప్మెంట్కి అయి ఉండాలి. నీ స్పేస్ ప్రయోగము ప్రకృతి వైపరీత్యాల కోసమే ఉండాలి, అంటే వాటి యొక్క నివారణ కోసమే ఉండాలి. సో రెండింటి కారణం కోసం అని చెప్పేసి సీడ్ ఫండ్ స్కీమ్ని ఇన్స్పేస్ తీసుకొచ్చింది. ప్రైవేటు స్టార్టప్ స్పేస్ రంగంలో ప్రోత్సాహం కోసం చేసేది ఇన్స్పేస్ కాబట్టి ఇన్స్పేసే ఈ స్కీమ్ తీసుకొచ్చింది, NSIL అయితే కాదు. నెక్స్ట్ ఇటీవల మనం ఇండియా సెమీ క్రయోజెనిక్ టెస్ట్ని సక్సెస్ఫుల్ చేసింది. సో ఎక్కడ అంటే మహేంద్రగిరి లోపల. సో వాట్ ఈస్ ద సెమీ క్రయోజెనిక్ అంటే సో మన జనరల్గా ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ కలయిక వల్ల ఏర్పడ్డదేమో క్రయోజెనిక్. ఇక్కడ ద్రవ హైడ్రోజన్ ఉండదు, దీని బదులుగా కిరోసిన్ ఉంటుందండి. సో ద్రవ లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ కలయిక వల్ల ఏర్పడ్డ రాకెట్ ఇంజన్ మనకు సెమీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ సెమీ, నాట్ ఫుల్లీ క్రయోజెనిక్. ఏమి లేదు, హైడ్రోజన్ లేదు, హైడ్రోజన్ బదులుగా కిరోసిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
తుంబా మనకు సో కేరళలో మనకు తుంబా నుంచి సౌండింగ్ రాకెట్ని ప్రయోగించి 60 years అయిపోయింది. మనం November 21, 1963లో పంపాం కాబట్టి 60 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మనకి ఇది వార్తల్లో ఉంది తుంబా రాకెట్ అని చెప్పేసి ఫ్రమ్ 60 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇస్రో యొక్క ఇతర ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇస్రో యొక్క మిషన్స్ కావచ్చు, ప్రైవేట్ స్పేస్ మిషన్స్ కావచ్చు, ఇస్రో యొక్క ఫ్యూచర్ మిషన్స్ కావచ్చు. 4 చాప్టర్స్ మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినాము. 23లో ఇంకా వేరే అంశం అయితే దాదాపుగా లేదని చెప్పవచ్చు. అండ్ ఫైనల్లీ మనకి ఇంకా 5 పేజీలు ఉన్నట్టున్నాయి. సో 1 2 3 4 పేజెస్ ఉన్నవి. ఈ 4 పేజెస్ కంప్లీట్గా ఇతర దేశాల ఉపగ్రహాలు. ఇవి వచ్చేంత తక్కువ అవకాశం ఉంటుంది, బట్ మనం అధ్యయనం చేయాలి. ఎక్కువ నాసా అయితే వస్తాయండి. సో మొత్తం ఏమో నాసా మనకు మొత్తం 14 అంశాల్లో వార్తల్లో ఉంది నాసా అండి. సో ఫస్ట్ చూస్తే సైకి వ్యోమ నౌక. సో సైకి వ్యోమ నౌక, ఈ సైకి ఒక గ్రహశకలము. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సైకి మీదకి పంపింది. ఈ గ్రహశకలం మనకు అంగారకుడు బృహస్పతి మధ్య ఉంటుంది. సో మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఉంటుంది. ఈ నౌక యొక్క స్పెషల్ ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం ఒక వ్యోమ నౌక నుంచి భూమి మీదకి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు కాకుండా లేజర్ కాంతి ద్వారా ఫోటో అండ్ వీడియో పంపింది కాబట్టి ఈ నౌక మనకి వార్తల్లో ఉంది. సో లేజర్ కాంతి ద్వారా వీడియో ఫోటో పంపింది వెరీ ఫస్ట్ టైం అండి. కాబట్టి సో సైకి వ్యోమ నౌక వార్తల్లో ఉంది. సౌకి యొక్క గ్రహశకలం అధ్యయనం కోసం పనిచేస్తుంది. దాంతోపాటు రేడియో తరంగాలు కాకుండా వెరీ ఫస్ట్ టైం లేజర్ కాంతి ఉపయోగం చేసుకొని వీడియో పంపింది కాబట్టి వార్తల్లో అయితే మనకు ఉన్నది. సో నెక్స్ట్ చూస్తే సో పర్సువరెన్స్ రోవర్. సో పర్సువరెన్స్ రోవర్ ఇది మనకు 2 times వార్తల్లో ఉందండి. 2 times మనకి అంగారకుడి యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి నాసా పంపింది. ఈ రోవర్ని ఆపరేట్ చేసిన ఫస్ట్ ఇండియా మహిళ అని చెప్పేసి సో అక్షిత కృష్ణమూర్తి. సో వెరీ ఫేమస్. ఒక అంగారకుడి యొక్క మిషన్ని వెరీ ఫస్ట్ ఒక ఉమెన్ చేసిన ఆపరేటు ఆమె ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కృష్ణమూర్తి అని చెప్పేసి. దాంతోపాటు అంగారకుడి మీద వెరీ ఫస్ట్ టైం మనకు ఆక్సిజన్ యొక్క జాడను గుర్తించింది. సో దాని యొక్క పరికరం పేరు ఏంటంటే మనకు MOXI అని చెప్పేసి ఉన్నది. సో ఇది పరికరం వన్ ఆఫ్ ది పెలోడ్ ఇది. సో వెరీ ఫస్ట్ టైం అంగారకుడి మీద O2 జాడ కాబట్టి ఈ మొక్సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కృష్ణమూర్తి ఎవరంటే ఈ రోవర్ని ఆపరేట్ చేయబడ్డ ఫస్ట్ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ ఈమె ఇండియా, ఈమె నాసాలో పనిచేస్తుంది కాబట్టి ఫేమస్. సో మూడో చూస్తే మనకు సో పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఎందుకు వార్తల్లో వచ్చింది? 2021లో మనం ప్రయోగం చేసినాం అంటే ఇది సో ఒకనాడు మనకు అత్యధిక వేగంతో ప్రయాణం చేసింది. 6 లక్షల km/h వేయింది. సో ఒక మానవ నిర్మిత వస్తువు ఇంత వేగంతో పోవడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 6.32 లక్షల km/h అని చెప్పేసి ఉన్నది. ఇటువంటి మనం ఏం చేయాలి? 6 lakhs అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద మన ఇబ్బంది అయితే ఏం లేదు. ఫోర్త్ది ఇన్సైట్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇన్సైట్ మిషన్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇక్కడ రాసుకోవాలి మనం. ఇన్సైట్ మిషన్ ఇది ఏంటంటే అంగారకుడు మార్స్ గ్రహం యొక్క అంతర్భాగాన్ని వెరీ ఫస్ట్ టైం రీసెర్చ్ చేయాలని చెప్పేసి నాసా పంపింది. సో ఇన్సైట్ లోపలిది కాబట్టి సో అంగారకుడు యొక్క అంతర్భాగాన్ని ఇది అధ్యయనం చేస్తుంది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై మిషన్. సో 5వది డ్రాగన్ ఫ్లై మిషన్. ఇది ఏంటంటే మనకు శని గ్రహం యొక్క ఉపగ్రహము టైటాన్ కదా, ఈ టైటాన్ యొక్క అధ్యయనం కోసం పంపిన రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. రోటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి కొత్త పరంగా మనకు? సో ఇన్ఫ్యాక్ట్ అతిపెద్ద డ్రోన్నే రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో టైటాన్ యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి 2027లో అనుకుంటా సో దాని యొక్క జీవం ఉనికి గురించి అధ్యయనం చేయాలని చెప్పేసి ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ని నాసా పంపింది. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ ఇక్కడ కావచ్చు. ఇంకోటి మన డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి ఉన్నది. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఇది సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తుంది. మిషన్ పేరు వేరు, కంపెనీ వేరు, పేర్లు వేరు కానీ మళ్ళీ మనకు వస్తుందని చెప్తుంది ఇక్కడ. ఇది వెరీ ఫస్ట్ టైం అగ్రిశాట్ని పంపింది. సో ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ వాణిజ్య ప్రయోగం ఇది డ్రాగన్ ఫ్లై కంపెనీ. ఇంకోటి
కేవలం వ్యవసాయం కోసమే అంకితం చేయబడ్డ ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి డ్రాగన్ ఫ్లై యొక్క మిషన్ అయిన అగ్రిసాట్ని మనం పిలుస్తాము. సో వెరీ వెరీ ఫేమస్ అది. డ్రాగన్ ఫ్లై మిషన్ వేరు, నాసా యొక్క మిషన్ ఇది. టైటాన్ యొక్క జీవం ఉనికి గురించి పంపిస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటి, డ్రాగన్ ఫ్లై అనే స్పేస్ ప్రైవేట్ కంపెనీ సౌత్ ఆఫ్రికా లోపల ఉంటుంది. సో ఇది అగ్రిసాట్ని ప్రయోగించింది. వ్యవసాయంకే అంకితం చేయబడ్డ ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం అగ్రిసాట్ని, కాబట్టి మనకి వార్తల్లో ఉంది. 6 చూస్తే మనకు సో ఒసిరిస్ రెక్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఒసిరిస్ రెక్స్ ఇన్ఫ్యాక్ట్ ఇదే చేస్తుందంటే ఇంకొక ఆస్టరాయిడ్, ఇంకో గ్రహశకలమైన బెన్నుని అధ్యయనం చేస్తుంది. ఇంకోటి వెరీ ఫేమస్, ఈ బెన్ను నుంచి మనకు ఒక రోబోటిక్ చేతి, దాని పేరు ట్యాగ్ శామ్ అని చెప్పేసి ఉన్నది. ఈ ట్యాగ్ శామ్ అనే రోబోటిక్ చేతిని ఉపయోగించి మట్టిని, కొన్ని రాళ్ళని తీసుకొచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది అమెరికాలో ఉన్న ఆయుత ఎడారి, ఉత్త యూత నాట్ ఆయుత, సో యూత ఎడారి అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి సో ఇది భూమి మీదకి ఈ గ్రహశకలం యొక్క మట్టిని వెరీ ఫస్ట్ టైం జపాన్ తీసుకొచ్చింది, సెకండ్ టైం మన అమెరికా తీసుకొచ్చింది. సో బెన్ను గ్రహశకలం అని చెప్పేసి, ట్యాగ్ శామ్ ఒక పరికరం పేరు రోబోటిక్ హ్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మట్టిని సేకరించింది, భూమి మీద తీసుకొచ్చింది అని చెప్పేసి, ఇక్కడికి యూతయ అని చెప్పేసి ఎడారి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 2 కంటే ప్రపంచం లోపల, ఫస్ట్ చూస్తే మన జపాన్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ కలిప్సో మిషన్ అండి. సో కలిప్సో మిషన్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్రెంచ్ ఉన్ను అమెరికా యొక్క సంయుక్త ఆపరేషన్. 2007లో ప్రయోగించారు, 23లో ఇది అయిపోయింది. ఇది ఏం అధ్యయనం చేస్తుంది అంటే మనకు భూమి యొక్క ఉపరితలం మీద ఈ మేఘాల యొక్క ప్రభావం కావచ్చు, ఏరోసెల్స్ యొక్క ప్రభావం కావచ్చు, ఏరోసాల్స్ లేదా మేఘాల ప్రభావాన్ని భూమి మీద అధ్యయనం చేసేందుకు దీన్ని ఉద్దేశించబడింది. 23లో క్లోజ్ అయిపోయింది. 17 ఏళ్ల పాటు ఇది సేవలు అయితే అందించింది. నెక్స్ట్ తర్వాత 8 చూస్తే మనకు క్రూ 7 అని చెప్పేసి ఉన్నది. సో ఒక 4 వ్యోమగాముల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీదకి పంపిస్తుంది నాసా, అది క్రూ 7 అని చెప్పేసి పిలుస్తాం. దీనికి మహిళ నాయకత్వం వహిస్తుంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క వ్యోమగాముల బృందానికి ఫస్ట్ టైం ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న పేరు జాస్మిన్ మేఘబల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇరాన్ సంతతి ఆమె. సో జాస్మిన్ మేఘబలి గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 8 మనకు నాసా. చూడండి, ఒక్క పేపర్లో మనకు వస్తుంది రాసుకుంటే. నేను పెద్దగా రాసిన, బట్ మీరు చిన్నగా రాసుకుంటే ఇట్లా ఈజీగా ఇంకా మరింత ర్యాపిడ్ రివిజన్ మనకి అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి కేసిని లేదా క్యాసిని అని చెప్పేసి ఒక ఉపగ్రహం వార్తల్లో ఉంది. ఇది శని ఉపగ్రహము అయిన ఎన్సెలాడస్ మీద రీసెర్చ్ చేయాలని చెప్పేసి నాసా ప్రయోగించింది. సో క్యాసిని అనేది ఏంటి, ఎన్సెలాడిస్ శని గ్రహం యొక్క ఉపగ్రహము ఎన్సెలాడిస్ పైన ఫాస్ఫరస్ని గుర్తించింది వెరీ ఫస్ట్ టైం. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెర్రాన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది 10వది. సో టెర్రాన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఇది వెరీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే 3D ప్రింట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని స్పేస్ రిలేటివిటీ అనే కంపెనీ తయారు చేసింది. సో ఫస్ట్ 3D రాకెట్ అగ్నిలేట్ ఇంజన్ అది. సో స్పేస్ రిలేటివిటీ కంపెనీ రైట్. నెక్స్ట్ చూస్తే ఇంకా ఆర్టిమిస్ ఒప్పందాలు అని చెప్పేసి ఉన్నది. సో 11 చూస్తే ఆర్టిమిస్ ఒప్పందాలు ఇండియా కూడా సంతకం చేసింది. సో ఆర్టిమిస్ అంటే మనకు చంద్రుని యాత్ర కాదు, చంద్రుని యాత్ర ఇతర అంతరిక్ష ప్రయోగాల కోసం కూడా ఇది ఉద్దేశించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ అంగారకుడు అని చెప్పేసి పిలుస్తాం. మూన్ మిషన్స్ ఉన్నాయి అండ్ మార్స్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఆర్టిమిస్ అక్రాడ్ మీద ఇన్ఫ్యాక్ట్ ఇండియా సంతకం చేసింది. 27th కంట్రీ అండి, 27th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల నైజీరియా ఉన్ను తర్వాత ఇంకొకటి రువాండా అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఆఫ్రికా దేశాలు ఈ ఆర్టిమిస్ ఒప్పందం మీద సైన్ చేయడం జరిగింది. ఇండియా 27th కంట్రీ అయితే ఆఫ్రికా దేశాలు నైజీరియా అండ్ రువాండా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12వది ఆర్టిమిస్ 2 అని చెప్పేసి ఉన్నదండి, వెరీ వెరీ ఫేమస్. ఈ ఆర్టిమిస్ 1లో మనకు కేవలం ఓరియన్ అని చెప్పేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది ఆర్టిమిస్ 1 లోపల. ఆర్టిమిస్ 2 లోపల చంద్రుడి మీద పాదం మోపరు కానీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 4 మొత్తం వెళ్తున్నారు. అందులో 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకరు క్రిస్టినా కోచ్ అని చెప్పేస్తుంది. సో క్రిస్టినా కోచ్ ఈమె మహిళ అండి.
సో మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విక్టర్ గ్లోవర్ ఈయన బ్లాక్ పర్సన్. సో ఒక నల్ల జాతీయుడిని అమెరికా తీసుకెళ్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వైజ్ మ్యాన్ అని చెప్పేసి ఉన్నాడు. ఇంకోళ్ళు జెరెమీ హన్సన్ అని చెప్పేసి ఫ్రమ్ కెనడా అనుకుంటా. సో ఇన్ఫ్యాక్ట్ 4 పేర్లలో ఈ 2 పేర్లు అవసరం, క్రిస్టినా కోచ్ అండ్ విక్టర్ గ్లోవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు 13వది చంద్రుని మీదకి మానవ సహిత యాత్ర చేపడుతుంది. సో అందులో వెరీ ఫస్ట్ టైం మహిళ నాయకత్వం వహిస్తుంది. ఆమె పేరు క్యాథరిన్ ల్యూడెర్స్ అని చెప్పేసి పిలుస్తాం. చంద్రుని యొక్క మానవ సహిత యాత్రకి ఫస్ట్ మహిళ నాయకత్వం వహిస్తుంది క్యాథరిన్ ల్యూడెర్స్. సో మొత్తం మీద మనకు నాసా అనేది 13 సందర్భాల్లో ఈ 12 monthsలో వార్తల్లో ఉన్నది. దెర్ ఈజ్ నో 14th అకాసియన్, ఓన్లీ 13th మనకు ఉన్నది. ఫస్ట్ చూస్తే సైకి వ్యోమనౌక అని చెప్పేసి లేజర్ కాంతి ద్వారా ఫస్ట్ వీడియో పంపింది. బాగా గుర్తుపెట్టుకోవాలి, రేడియో తరంగాలు కాకుండా లేజర్ కాంతి ఉపయోగించింది. పర్సివరెన్స్ రోవర్ యొక్క వెరీ ఫస్ట్ టైం ఒక ఉమెన్ చేసింది ఆపరేషన్. సో ఆమె కృష్ణమూర్తి అని చెప్పేసి ఇండియా. మార్స్ మీద O2 జాడ వెరీ ఫస్ట్ టైం మోక్సే అని చెప్పేసి పరికరం గుర్తించింది. వన్ ఆఫ్ ది పేలోడ్ ఇది. పార్కర్ సోలార్ ప్రోబ్ అయితే మానవ నిర్మిత అత్యంత వేగవంతమైన వస్తువు అని చెప్పేసి 6.32 lakhs km/h వేగంతో పోయింది. ఇన్సైట్ మిషన్ అనేది అంగారకుడి యొక్క అంతర్భాగాన్ని వెరీ ఫస్ట్ టైం చూస్తుంది. డ్రాగన్ ఫ్లై మిషన్ అనేది టైటాన్ని అధ్యయనం చేస్తుంది. ఇట్ ఈస్ ద రోటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓసిరిస్ రెక్స్ బెన్నుని అధ్యయనం చేసింది. బెన్ను నుంచి మట్టి రాళ్ళు తీసుకొచ్చింది. ప్రపంచం 2వ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. క్యాలిప్సో మిషన్ అనేది 2023లో అంతమైపోయింది. ఫ్రాన్స్ ప్లస్ నాసా కలిపి సంయుక్తంగా ప్రయోగం చేసినాయి. ఈ మేఘాలోను ఏరోసాల్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి అధ్యయనం చేస్తాయి. క్రూజ్ 7 అనేది వెరీ ఫస్ట్ టైం ఈ స్పేస్ స్టేషన్ మీదకి మహిళా నాయకత్వం వహిస్తుంది. జాస్మిన్ మేఘబలి అని చెప్పేసి పిలుస్తాం. కేసిన్ అనేది సో ఎన్సిలాడిస్ని శనిగ్రహం యొక్క ఉపగ్రహము, దీని మీద వెరీ ఫస్ట్ టైం మనకు పాస్పరస్ యొక్క ఉనికిని గుర్తించింది. టెర్రాన్ 3D రాకెట్ సో వెరీ ఫస్ట్ టైం ప్రపంచం లోపల. ఆర్టెమిస్ అక్రాడ్ మీద ఇండియా సంతకం పెట్టిన 27th కంట్రీ అని చెప్పేసి. సో మనకి రువాండా ప్లస్ నైజీరియా అని చెప్పేసి 2 ఆఫ్రికా కంట్రీస్ కూడా సైన్ చేయడం జరిగింది. ఆర్టెమిస్ 2 వచ్చేసి సో చంద్రుని చుట్టూ పరీక్షణ చేస్తారు. సో అందులో మహిళ కృష్ణ కోచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకరు బ్లాక్ పర్సన్ విక్టర్ గ్లోవర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకరు వైజ్మన్ అని చెప్పేసి ఉన్నాడు. బట్ మనకు అంత అవసరం లేదు వైజ్మన్ గురించి. ఫైనల్లీ క్యాథరిన్ ల్యూడెర్స్ చంద్రుని యొక్క మానవ సహిత యాత్రకి ఫస్ట్ మహిళ నాయకత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం. ఇదంతా నాసా యొక్క ప్రయోగాలండి. నాసా యొక్క ప్రయోగాలు. నెక్స్ట్ వస్తుంది స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ చూస్తే ఒక 3 ఉన్నాయి మొత్తం ఈ సందర్భాలు. అందులో ఫస్ట్ది హవేన్ 1 అని చెప్పేసి ఉంది. ఇది స్పేస్ ఎక్స్ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. సొంతంగా తయారు చేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రైవేట్ యొక్క ఫస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కేవలము చైనాకి మాత్రమే ఉన్నది. ఇండియా 35లో వస్తుందని చెప్పి చెప్పింది. ఇది హెవెన్ 1 అనేది సో స్పేస్ ఎక్స్ యొక్క స్పేస్ స్టేషన్. ఇంకా రాలేదు, వస్తుంది. నెక్స్ట్ సో జూపిటర్ 3 అండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. స్పేస్ ఎక్స్ ఇది. 3వది సో ఇన్ఫ్యాక్ట్ స్టార్ షిప్ అని చెప్పేసి ఉంది. స్టార్ షిప్ అనేది ఇక్కడ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. బట్ ఫెయిల్ అయిపోయింది. ఇందులో స్పేస్ క్రాఫ్ట్ ఉంది ప్లస్ హెవీ రాకెట్ ఉన్నది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇప్పటికీ 3-4 times పంపారు. దాదాపు అది ఫెయిల్ అయితే అయిపోయింది. 3 మనకి వార్తల్లో ఉన్నాయి. హెవెన్ 1 ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క ఫస్ట్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం. జూపిటర్ 3 ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. స్టార్ షిప్ ఇది హెవీ రాకెట్ బట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికి కూడా మనకు స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి ఉన్నది. ఇది నాసా యొక్క రాకెట్. ఇదే అతి పెద్దది. ఫాల్కన్ 9 కంటే పెద్దది. నెక్స్ట్ మన చైనా 3 సార్లు వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ చూస్తే మనకు జుక్కు రాకెట్ అని చెప్పేసి ఉన్నది. సో జుక్కు 2 రాకెట్ ఇది ప్రపంచంలో ఫస్ట్ మీథేన్ ఫ్యూయల్డ్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం.
సో మీథేన్ ఇంధన రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం, ప్రపంచంలో ఫస్ట్ది. సో మీథేన్ ఇంధన రాకెట్. సో మనకు కంపల్సరీ లిక్విడ్ ఆక్సిజన్ కంపల్సరీ ఉండాల్సిందే ఇంధనము మండాలంటే. దీంతో పాటు హైడ్రోజన్ లాంటివి కాకుండా ఇక్కడ ఏమున్నది మనకు మీథేన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇన్ఫ్యాక్ట్ మనకు జపాన్ది ఒక రాకెట్ కనిపిస్తుంది సేమ్ ఇటువంటిదే, అది జీరో రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మీథేన్ బదులుగా బయోమీథేన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవు పేడ నుంచి తయారైన మీథేన్ను సో లిక్విడ్ ఆక్సిజన్. ఫస్ట్ చూస్తే జుక్కు రాకెట్, ఇది చైనాదండి. ఇది ప్రపంచంలో ఫస్ట్ మీథేన్ని ఫ్యూయల్గా వాడుకున్న రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఫ్యూయల్ని మండించేది ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ ఏమున్నది జపాన్ యొక్క రాకెట్ చూస్తే జీరో రాకెట్. ఇదేంటి అంటే మీథేన్ కాకుండా బయోమీథేన్ని ఇంధనంగా వాడుకున్న ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. చూడండి ఎంత రెండు లింక్డ్ చేస్తున్నాం మనము. సో అట్లా లింక్డ్ అధ్యయనం తప్పనిసరి ఎక్కువ గుర్తుండాలంటే జుక్కు రాకెట్ ఫస్ట్ మీథేన్ ఫ్యూయల్ రాకెట్ అయితే జీరో రాకెట్ అనేది ఫస్ట్ బయోమీథేన్ ఫ్యూయల్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆవు పేడ లేదా బర్రె పేడ నుంచి తయారు చేయబడ్డది. ఇన్ఫ్యాక్ట్ ఇది మన కరెంట్ అఫైర్స్లో డైలీ చూస్తే ఇది ఒక దగ్గర ఇది ఒక దగ్గర వస్తుంది. కలిపి అధ్యయనం చేస్తే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి న్యూ స్పేస్ కమాండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో న్యూ స్పేస్ కమాండ్. సో న్యూ స్పేస్ కమాండ్ అంటే సో అంతరిక్షంలో దళాన్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి చైనా రికార్డ్ సృష్టించింది. సో భూమి నుంచి 180 km ఎత్తులో కూడా వాళ్ళు దళాన్ని ఏర్పాటు చేస్తున్నారట. అది మనకు వార్తల్లో అయితే ఉన్నది. నెక్స్ట్ టియాంగాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. టియాంగాంగ్ ఇదేంటంటే చైనా యొక్క సొంత అంతరిక్ష కేంద్రము. ప్రపంచంలో సొంత ఓన్ స్పేస్ స్టేషన్ కలిగి ఉన్న ఏకైక కంట్రీ అని చెప్పేసి చైనా పిలుస్తాం టియాంగాంగ్. అయితే ఇందులో మొత్తం మనకు 3 ఉంటాయి మాడ్యూల్స్. అందులో ఫస్ట్ది తియాన్హే అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది వెంగ్టియాన్, థర్డ్ది మెంటియాన్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఫైనల్లీ మనకి జపాన్ అని చెప్పేసి ఉన్నది, నాట్ ఫైనల్లీ. సో జపాన్ అనేది వార్తల్లో ఉంది. చైనా యొక్క రాకెట్ ఏంటి మనకు మొత్తం మీద జిక్కు 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ స్పేస్ స్టేషన్ పేరు గుర్తుపెట్టుకో సరిపోతుంది. జపాన్ మనకు ఇన్ఫ్యాక్ట్ జపాన్లో జక్సా అని చెప్పేసి ఉంటుంది. సో ఇది జీరో రాకెట్ని ప్రయోగించిందండి. ఇదేంటి మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది సో బయోమీథేన్ని ఇంధనంగా ఉపయోగించుకొని ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత స్లిమ్, వెరీ వెరీ ఫేమస్. సో స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అని చెప్పేసి 2024 19 జనవరిన ల్యాండింగ్ అయింది. సో సాఫ్ట్ ల్యాండింగ్ అయిన 5th కంట్రీ. జాక్సా మనకు కన్ఫర్మ్ చేయలేదు, బట్ మనకి వార్తలు అయితే హిందూ పేపర్లు ఈరోజు చూసినట్లయితే మనకు సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్టుగా ఇచ్చింది. బట్ మనకి ఇంకా సమాచారం పూర్తిగా రాలేదు. ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట సో సాఫ్ట్ ల్యాండింగ్ అయిన 5వ కంట్రీ అని చెప్పేసి రికార్డ్ సృష్టిస్తుంది. ఈ విజయం మనకు అవసరం. ఎందుకోసం అంటే మనం లూపెక్స్ అని చెప్పేసి ఇండియా ప్లస్ జపాన్ కలిపి ప్రయోగం చేస్తున్నారు. దాని యొక్క మోటివేషన్ కోసం అని చెప్పేసి స్లిమ్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో క్లాస్ అయినాక నాకు తెలుస్తుంది. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. స్లిమ్ సక్సెస్ ఆర్ ఫెయిల్, దా సక్సెస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఇది పని చేయకపోవచ్చు. వై? బికాస్ మనకు సోలార్ పవర్ బ్యాటరీస్ అయితే మనకు పనిచేస్తలేవు కాబట్టి. సో బ్యాటరీస్ పనిచేయకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అదేదే పరికరం పనిచేయదు. బట్ సాఫ్ట్ ల్యాండింగ్ అయితే అయినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మూడవది హకుటో ఆర్ అని చెప్పేసి ఉన్నది. ఈ హకుటో ఆర్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఐస్పేస్ అనే ప్రైవేట్ కంపెనీ దీన్ని తీసుకుపోయింది. సో ఇది ఫెయిల్ అయిపోయింది. హకుటో ఆర్ అని చెప్పేసి అది ల్యాండ్ కాలేదు, ల్యాండింగ్ ఫెయిల్ అయిపోయింది, ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. నెక్స్ట్ బెపీ కొలంబో అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో బెపీ కొలంబో ఇది వాస్తవంగా జపాన్ యొక్క జక్సా ఉన్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేవి ఏరియన్ 5 ద్వారా పంపింది. బుధుడి యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి బుధుడిని దగ్గరగా ఫోటో తీసిన ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి బెపీ కొలంబో. బెపీ బుధ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జక్సా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపింది ఏరియన్ 5 ద్వారా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో యుసాకా మొజావా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. మొజావానా? సో మిజావా. సో ఇక్కడ మొజావా మిజావా అంతా ఒకటే, పేర్లు వేరు కానీ మనకు ఇచ్చే ఆప్షన్లో అయితే సేమ్ కనిపిస్తుంది. ఈయన డియర్ మూన్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ చంద్రుని మీదకి ప్రైవేట్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఇండియన్ వ్యక్తి దేవ్ జోషి అని చెప్పేసి సెలెక్ట్ అయ్యాడు. సో దేవ్ జోషి పేరు గుర్తుపెట్టుకోవాలి. జపాన్ యొక్క బిలియన్ అతను
సో అతను డియర్ మూన్ అని చెప్పేసి ఒకటి చేపడుతున్నాడు, ప్రైవేట్ యాత్ర అది. అందులో ఇండియన్ వ్యక్తి ఎవరంటే దేవ్ జోషి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా జపాన్ మనకి వార్తల్లో ఉన్నదండి, జపాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వస్తుంది రష్యా. సో రష్యాలో మనకు వెరీ ఫేమస్ లూనా 25 ఫెయిల్ అయిపోయింది. సో మన చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్, లూనా 25 ల్యాండింగ్ రెండు దాదాపుగా అటు ఇటు ఒకసారి ఉండాల్సి ఉండే ఫెయిల్ అయిపోయింది సాఫ్ట్ ల్యాండింగ్. మనం సక్సెస్ అయితే అయిపోయినాము. వీళ్ళు సోయిజ్ 2.1 ద్వారా పంపారు, 2.1 ద్వారా, బట్ ఇదైతే ఫెయిల్ అయిపోయింది కాబట్టి అంతేమైనా ఎగ్జామ్లో దృష్టి అవసరం లేదు. నెక్స్ట్ ISS అండి. సో ఇది రష్యా 24లో విత్డ్రా కావాల్సింది, బట్ 25 వరకు కూడా మేము సహకారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 1998లో దీన్ని ప్రయోగం చేశారు. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జెక్సా అండ్ ఈ రష్యా కలిపి మొత్తం 5 కలిపి ఇవి పనిచేస్తున్నాయి. 2023కి 25 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనకు కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ లియో కక్షలో ఉన్నది. నెక్స్ట్ ఎవ్రీ 90 మినిట్స్కి ఇది భూగోళాన్ని చుట్టి వస్తా అని చెప్పేసి మనకు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలా ఫస్ట్ మాడ్యూల్ పేరు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ జారియా అని చెప్పేసి పిలుస్తాం. స్పేస్ స్టేషన్ని నిర్మించాలంటే కొన్ని మాడ్యూల్స్ అవసరం ఉంటాయి. సో అందులో ఫస్ట్ది జారియా అని చెప్పేసి ఉన్నది. స్పేస్ స్టేషన్ పూర్తిగా ఏర్పడింది 98లో ఏర్పడింది. ఇండియా చూస్తే 2035 కల్లా సొంత స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి, బట్ ఫస్ట్ మాడ్యూల్ని పంపేది 28లో పంపిస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకు తెలియదు ఇంకా పూర్తిగా. ఇస్రో మనకు చెప్పలేదు, 2 చెప్పింది, 35 అని చెప్పేసి లక్ష్యం చెప్పింది, 28లో ఫస్ట్ అని చెప్పేసి చెప్పింది మాడ్యూల్, కానీ ఆ పేరు చెప్పలేదు, ఇంకెన్ని అని చెప్పేసి చెప్పలేదు. నెక్స్ట్ ఇది ఇంతే అండి. ఇక ఇది రష్యా మన 2 సార్లు వార్తల్లో ఉన్నది. ఏంటిది? ఒకటి లూనా 25 ఒకటి, ఇంకోటి ISSకి సహకారాన్ని ఎక్స్టెండ్ చేసింది 25th కల్లా. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వార్తల్లో ఉంది. సో ఇది యూక్లిడ్ టెలిస్కోప్ని పంపిందండి. యూక్లిడ్ టెలిస్కోప్ ఫ్రమ్ ఫ్రెంచ్ గ్యాన్ నుంచి పంపింది. సో ఇది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది జనరల్గా ఫ్రెంచ్ గ్యాన్ నుంచి పంపిస్తుంది. జనరల్గా ఏరియన్ 5 రాకెటే ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫాల్కన్ 9ను ఉపయోగం చేసుకున్నది. సో ఫాల్కన్ 9 అంటే మనకి అమెరికా కాబట్టి, సో అమెరికాలో ఉన్న ఫ్లోరిడా నుంచి మనకి పంపడం జరిగింది. ఇటువంటి మనకు ఫోకస్ చేయాలి, TSPSC వీటిని పట్టుకుంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం మనకంటే డార్క్ ఎనర్జీ కానీ డార్క్ మ్యాటర్ని అన్వేషణ చేస్తుంది. ఈ స్కోప్ ఎక్కడ ఉంది మనకంటే L2 దగ్గర ఉన్నది. సో మనకు ఇది సన్ అయితే, ఇది ఎర్త్ అయితే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ L1 పాయింట్ ఉంటుంది, ఇటు L2 పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఉండి టెలిస్కోప్ అధ్యయనం చేస్తుంది. సో లాంగ్ రేంజ్ పాయింట్ 2 వద్ద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ రేంజ్ పాయింట్స్ మీన్స్ మనకు సూర్యుని గ్రావిటీ, భూమి గ్రావిటీ అంటూ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి వస్తువు స్థిరంగా ఉంటుంది. దాన్ని లాంగ్ రేంజ్ పాయింట్స్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇంకోటి ఇది ఫస్ట్ది కదా. సో సెకండ్ చూస్తే మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఇంకొక ఉపగ్రహాన్ని పంపారు. అది జ్యూస్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. ఇది ఎగ్జామ్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది సో జూపిటర్ని ప్లస్ 3 ఉపగ్రహాలని అధ్యయనం చేస్తుంది. ఏది గనిమెడ ఒకటి, ఇంకోటి కలిస్టో అని చెప్పేసి ఒకటి, యూరోపా అని చెప్పేసి మొత్తం 3. సో గనిమెడ, కలిస్టో, యూరోపా అని చెప్పేసి బృహస్పతి యొక్క 3 ఉపగ్రహాలను అధ్యయనం చేస్తుంది. సో అది వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇటీవల మనకి ఈ జూపిటర్ వార్తల్లో ఉన్నదండి. బృహస్పతి 92 ఉపగ్రహాలు కలిగి ఉన్నది. సో ప్రపంచంలో అత్యధిక ఉపగ్రహాలు అంటే మన బృహస్పతి వస్తుంది. శనిగ్రహం 83 అని చెప్పేసి ఉన్నది. రైట్. తర్వాత మనకు ఉత్తర కొరియా అని చెప్పేసి ఇక నెక్స్ట్ కంట్రీస్ అన్నీ సింగిల్ పాయింటే ఉన్నాయండి. సో నెక్స్ట్ ఉత్తర కొరియా అని చెప్పేసి ఒక నిఘా ఉపగ్రహాన్ని పంపింది, బట్ అది ఫెయిల్ అయింది. దాని పేరు మల్లీ గాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫ్రమ్ నార్త్ కొరియా అని చెప్పేసి పంపింది. సో రాకెట్ పేరు చొల్లిమా 1 అని చెప్పేసి ఉన్నది. సో బట్ ఇది ఫెయిల్ అయితే మనకు అయిపోయింది. నెక్స్ట్ చూస్తే ఇజ్రాయెల్ది ఒఫెక్ 13 అని చెప్పేసి ఉన్నది. ఇజ్రాయెల్ యొక్క నిఘా ఉపగ్రహము ఇది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇది ఇజ్రాయెల్ది. నెక్స్ట్ మూడో చూస్తే మనకు ఇంకోటి స్పెయిన్ది ముయురా 1 అని చెప్పేసి ఉన్నది. సో మియురా 1 అని చెప్పేసి ఫ్రమ్ స్పెయిన్. ఇదేంటిది అంటే మన స్పెయిన్ రాకెట్ పంపింది కాబట్టి రాకెట్ పంపిన టెక్నాలజీ కలిగిన 10వ కంట్రీగా రికార్డు సృష్టించింది.
ఇట్ ఈస్ ద 10th కంట్రీ. ఇంకోటి ఈ రాకెట్ అనేది మనకు సెమీ క్రయోజెనిక్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఏముంటుంది, సో ద్రవ ఆక్సిజన్తో పాటు ద్రవ హైడ్రోజన్ కాకుండా కిరోసిన్ ఉంటుంది. సో వెరీ వెరీ ఫేమస్. యూరోపియన్ లోపల ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ అని చెప్పేసి మీరు అవన్నీ పిలుస్తాం. స్పెయిన్ యొక్క ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 10th కంట్రీగా రికార్డ్ సృష్టించింది, రాకెట్ పంపే టెక్నాలజీ సాధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సాట్రియా 1 అని చెప్పేసి ఉన్నది. సాట్రియా 1 ఫ్రమ్ ఇండోనేషియా అని చెప్పేసి ఉన్నది. సో ఇదేంటి మనకంటే ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహము అది. నెక్స్ట్ తైఫా 1 అని చెప్పేసి ఉన్నది. సో తైఫా 1 ఇది దేనిది, కెన్యాది. ఇది కెన్యాది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. కెన్యా యొక్క ఫస్ట్ వాతావరణ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. భూమిని పరిశీలన చేస్తుంది. సో ఇవన్నీ సింగిల్ కంట్రీస్, సింగిల్ ఉపగ్రహాలండి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా మనకి వార్తల్లో ఉంది, దక్షిణాఫ్రికా అని చెప్పేసి. సో అగ్రిసాట్ని పంపింది. ఇంత మనం దీన్ని డిస్కస్ చేసినాము. సో డ్రాగన్ ఫ్లై అనే ప్రైవేట్ సంస్థ ఇన్ఫ్యాక్ట్ వ్యవసాయం కోసమే అంకితం చేయబడ్డ ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి, దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వాణిజ్య ప్రయోగం అని చెప్పేసి డ్రాగన్ ఫ్లైని మనము పిలుస్తాం. నెక్స్ట్ సౌదీ అరేబియా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎప్పుడు అంటే మనకు రయత్ బర్నవి అని చెప్పేసి ఒక మహిళ వార్తల్లో ఉంది ఫ్రమ్ సౌదీ అరేబియా. రయత్ బర్నవి. సో సౌదీ అరేబియా నుంచి ఈ ఫస్ట్ వ్యోమగామి అని చెప్పేసి, మహిళ వ్యోమగామి అని చెప్పేసి రయత్ బర్నవిని పిలుస్తాం. నెక్స్ట్ సుల్తాన్ ఆల్ నయది అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. సుల్తాన్ ఆల్ నయది ఈయనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల 6 మాసాల పాటు ఉన్నాడు కాబట్టి, సో అత్యధిక కాలము ISS లోపల ఉన్న అరబ్ వ్యోమగామి అని చెప్పేసి సుల్తాన్ ఆల్ నయదిని పిలుస్తాము. ఇంకోటి వీళ్ళ దేశం ఏంటి మనకంటే UAE దేశం అండి. ఇంకోటి మనకి ఇటీవల UAE అనేది ఈ హకుటో ఆర్ ల్యాండర్ అనేది జపాన్ పంపింది కదా, దాంతోపాటు రోవర్ను పంపింది UAE దేశము రషీద్ అని చెప్పేసి ఉంటుంది. సో రషీద్ రోవర్ని పంపింది UAE దేశం. బట్ ఇది కూడా మనకి ఫెయిల్ అయిపోయింది. వై? బికాస్ జపాన్ హకుటో ఆర్ ల్యాండర్ ఫెయిల్ అయింది కాబట్టి రోవర్ అనేది ఫెయిల్ అయినట్టే. ల్యాండ్ అయితేనే మనకు రోవర్ బయటకు వస్తుంది. సో ఇది ఫెయిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సో నూర్ 3 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ నూర్ 3 అనేది ఇది ఇరాన్ యొక్క ఇమేజింగ్ ఉపగ్రహం అండి. నెక్స్ట్ ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది అమెజాన్ యొక్క ప్రాజెక్టు. ఇన్ఫ్యాక్ట్ ఈ కైపర్ అనేది ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని అందిస్తుంది. ఇంటర్నెట్ మరింత స్పీడ్గా ఉండాలని చెప్పేసి అమెజాన్ యొక్క వెరీ ఫేమస్ ప్రాజెక్టు. తర్వాత వాటర్ మీల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఈ వాటర్ మీల్ ఏంటి అంటే సో పుష్పాలు ఇన్ఫ్యాక్ట్ దీనికి అది చిన్న పుష్పం అని చెప్పేసి మొక్క ఇది. సో చిన్న పువ్వు ఏం కాదు, చిన్నగా పుష్పించే మొక్క అని చెప్పేసి పిలుస్తాం. దీనికి వేర్లు, కాండం అయితే ఉండవు. ఇది వ్యోమగాముల యొక్క ఆహారంగా ఉపయోగం చేస్తున్నాం. వై? బికాస్ హై ప్రోటీన్, హై ఆక్సిజన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి వాటర్ మీల్ని మనం ఉపయోగం చేస్తున్నాం. ఇది పుష్పించే చిన్న మొక్క అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మాత్రం మనకి వార్తల్లో ఉన్నాయండి. ఒకసారి చూస్తే సో మళ్ళీ గ్యాంగు ఉత్తర కొరియా యొక్క నిఘా ఉపగ్రహము చొల్లిమ 100 పంపినారు, బట్ ఫెయిల్ అయిపోయింది. OPEC 13 ఇజ్రాయెల్ యొక్క నిఘా ఉపగ్రహము సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరా 1 స్పెయిన్ రాకెట్, ఇది 10th కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో టెక్నాలజీ కలిగి ఉన్నది రాకెట్ని పంపేది. నెక్స్ట్ సాట్రియా 1 అని చెప్పేసి ఇండోనేషియా యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహం అది. తైఫా 1 అని చెప్పేసి కెన్యా యొక్క భూపరిశీలన ఉపగ్రహం అది. అగ్రిసాట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా యొక్క ఫస్ట్ వ్యవసాయ ఉపగ్రహము. రయత్ బర్నవి సౌదీ అరేబియా నుంచి ఫస్ట్ మహిళ వ్యోమగామి. సుల్తాన్ ఆల్ నయది అరబ్ ప్రపంచం నుంచి 6 మాసాల పాటు స్పేస్ స్టేషన్లో ఉన్న ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి ఫ్రమ్ UAE అని చెప్పేసి పిలుస్తాం. రషీద్ రోవర్ని UAE పంపింది, బట్ ఫెయిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నూర్ 3 వచ్చేసి ఇరాన్ది. కైపర్ వచ్చేసి అమెజాన్ది. వాటర్ మీల్ వచ్చేసి వ్యోమగాముల ఆహారంగా మనం తీసుకుంటున్నాము. ఇది కంప్లీట్గా మనకి 5 చాప్టర్స్ మన అధ్యయన సౌలభ్యం కోసం అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. 23rd ఇయర్లో ఉన్న ప్రతి అంశాన్ని మనము బ్రీఫ్గా డిస్కస్ చేసినాము. దీని మీద సమాచారం కావాలంటే ఆయా మంత్లీ మ్యాగజైన్లో చూస్తే తెలుస్తుంది. దాదాపుగా 1 ఇయర్ స్పేస్ కరెంట్ అఫైర్స్లో ఉన్న అన్ని అంశాలని నేనైతే బ్రీఫ్గా కావచ్చు కానీ ప్రతి అంశాన్ని స్పృశిస్తూ 95% తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఒక 5-6 అంశాలు స్కిప్ చేసినాం అంతే. 100 అంశాలు అనుకున్నప్పుడు ఒక 5-6 అంశాలు అవి మరీ అత్యంత చెత్త అంశాలు కాబట్టి వాటిని తీసి పడేసినాము. సో ఇది సరిపోతుందండి. మనకు కనుక స్పేస్ మీద ప్రశ్న వస్తే సో ఈ పరిజ్ఞానం సరిపోతుంది ఆన్సర్ పెట్టేందుకు కంపల్సరీ. ఇదైతే ఫైనల్ రైట్. సో మనకు ఇదే రోజు 20th జనవరి కరెంట్ అఫైర్స్ ట్రై చేద్దాం మ్యాక్సిమము. సో నెక్స్ట్ రేపు
డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ మన సౌలభ్యం కోసం అని చెప్పేసి వాటిని క్షిపణులుగా కొన్ని, ఇండియన్ నేవీ షిప్స్గా కొన్ని హెలికాప్టర్స్, కొన్ని డ్రోన్స్, తర్వాత అట్లా మనకు కొన్ని ఉంటాయి. ఇవి 3 కాకుండా ఇతర దేశాల యొక్క క్షిపణులు ఏమన్నా ఉంటే వాటిని డిస్కస్ చేస్తే అయిపోతుంది. ప్రాజెక్ట్ 15A 15B అని చెప్పేసి యాక్చువల్లీ మన నోట్స్ అయితే ఆల్రెడీ అయిపోయిందండి. సో ఇన్ఫ్యాక్ట్ అది ఏంటంటే నోట్స్ మొత్తం మీద ఇక్కడ ఉన్నది. సో అది ఒక 10 పేజెస్కి మించకుండా ఉంది. డిఫెన్స్ అయిపోయిన తర్వాత మండే కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి వార్తల్లో ఉన్న వ్యాధులు అండ్ వ్యాక్సిన్స్, ఇది ఫస్ట్, అండ్ వార్తల్లో ఉన్న IITs, ఇవి 2 కలిపి ఒక క్లాస్ ఉంటుంది. సైన్స్ ఆవిష్కరణలు అని చెప్పేసి మిగిలినవి కలిపి ఒక క్లాస్ ఉంటుంది. మొత్తం మీద మంగళవారం కల్లా మన సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతుంది. సో మంగళవారం మీన్స్ 23rd కల్లా అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.